Welcome back to Sanjam Talks, NRI Stories and Indian Inspirations. Today, మన స్పెషల్ గెస్ట్ కల్పన గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు. దుబాయ్కి వచ్చిన తర్వాత తను జాబ్ సెర్చ్ చేసుకొని అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫైనల్ గా ఇప్పుడు అందరికీ ఒక ఇన్పుట్స్ ఇచ్చే స్టేజ్ లో ఉంది తను. అంటే ఎలా జాబ్ సెర్చ్ చేయాలి, ఎలా దుబాయ్కి రావాలి, వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి ఇక్కడ, మీరు ఎట్లాంటి ఇన్పుట్స్ తీసుకోవాలి, ఇవన్నిటి గురించి తను ఇవాళ మనకి చెప్తుంది. ఫస్ట్ జాబ్ దుబాయ్లో సెర్చ్ చేసుకున్నప్పుడు దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత చేసుకున్నారా, లేకపోతే మీరు ఇండియా నుంచి జాబ్ ఆఫర్తో వెళ్ళారా? ఇండియా నుంచి చేసిన 90% వర్కౌట్ అవ్వదు. ఇన్ కేస్ నీకు హైలీ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే అది వేరే కేసు. ఫస్ట్ జాబ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో కొత్త వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దే నీడ్ టు డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ అనేవాడు ఈ కంట్రీలోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామర్స్ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఎయిర్పోర్ట్ లో నువ్వు వచ్చాక నీకు ఒక సిమ్ ఇస్తారు, ఒక కొత్త సిమ్. అందులో కొంచెం డేటా ఉంటుంది యూటిలైజ్ చేసుకోవడానికి. తర్వాత అది నువ్వు ఇక్కడ ఉంటే కనుక రీఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎలా వెళ్తాయో మనకు తెలియదు, కానీ ఎక్కువ ఎవరైతే జాబ్స్ కోసం మల్టిపుల్ వెబ్సైట్స్ సెర్చ్ చేస్తారు, నెంబర్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేస్తారు. తప్పదు ఇంకా ఆ టైంలో. విజిట్ వీసా మీద ట్రావెల్ చేసి జాబ్స్ వెతుక్కోవడం అనేది లీగల్. అది విజిట్ లో వచ్చి నువ్వు జాబ్ వెతుక్కోవచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, బట్ యూ షుడ్ నాట్. ఏ నిమిషంలో ఎలా ఉంటుందో వాళ్ళు ఇచ్చే ఫైన్ మన జీవితాంతం మన ఆస్తులు అమ్మినా కట్టలేము. ఆ కంపెనీ నేమ్ నేను మెన్షన్ చేయను, కానీ కంపెనీకి కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. కంపెనీ ఆడిట్ జరిగి వాళ్ళు ఏదో ఐడెంటిఫై చేశాక ఇంకా CEO వెళ్ళిపోవడం, హెడ్స్ వెళ్ళిపోవడం, అలా కొంచెం కొలాప్స్ అయిపోయింది. సాలరీస్ అవి కూడా రాలేదు. కాకపోతే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బిలియనియర్ అన్నమాట. ఆయన కూడా ఫ్రమ్ ఇండియా నుంచి. నేను కూడా ఇండియాలో 5 years లో టాప్ కంపెనీలో టాప్ మార్కెట్ యూరోపియన్ యూనియన్ కి వర్క్ చేశాను డ్రగ్స్ మీద. ఇక్కడికి వచ్చాక టు వర్క్ యాజ్ అ రిసెప్షనిస్ట్, అడ్మిన్, ఇవన్నీ నాకు ఓకే. స్టార్టింగ్ లో నేను స్ట్రగుల్ అవుతున్న ఫేజ్ లో నేను మాస్టర్స్ చేశాను, నాకు ఇండియాలో నేను తోపుని టాప్ కంపెనీలో పనిచేశాను అన్న మైండ్ సెట్ తీసేసాను నేను వచ్చాక, బికాస్ ఆఫ్ ద దుబాయ్లో కాంట్రాక్ట్ జాబ్స్ అనేటివి ఉంటాయా, లేకపోతే అన్ని ఫుల్ టైం జాబ్స్ ఉంటాయా? లోకల్ ఎక్స్పీరియన్స్ కానీ ఫారెన్ ఎక్స్పీరియన్స్ కానీ కంపారిజన్ చేస్తే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అక్కడ హైరింగ్ ప్రాసెస్ లో? సో సాలరీస్, వర్క్ కల్చర్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే ఎలా ఉంటుంది? దుబాయ్ కల్పనాస్ అడ్వైస్ టు ద పీపుల్ హూ వాంట్ టు కమ్ టు దుబాయ్. మన ఇండియాలో లాగా ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేయడం అనేది దుబాయ్లో ఉందా? Hello, amazing listeners. Welcome back to Sanjam Talks, NRI Stories and Indian Inspirations. If you are dreaming about relocating abroad, building a career, a successful career, or just curious about how Indians are thriving abroad to build a career and all, and building a solid career outside India, then you are in the right place. ఈ ఛానల్ మీకు రియల్ లైఫ్ స్టోరీస్, కెరియర్ గైడెన్స్ అండ్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. బట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ నొక్కి పెట్టండి. బికాస్ పాడ్కాస్ట్లో మీకు మంత్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ సేవ్ అవుతుంది. అండ్ ఈ పాడ్కాస్ట్లో స్పెసిఫిక్గా అండ్ సమ్ టైమ్స్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆర్ డాలర్స్ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ పాడ్కాస్ట్ కంప్లీట్గా చూస్తే మీకు. బికాస్ వి బ్రింగ్ యూ రియల్ స్టోరీస్, ఇన్సైడర్ టిప్స్ and practical guidance straight from the people who have walked the path you are aspiring to take. సో మీరు ఏదైతే దారిలో వెళ్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చెప్పే మాటలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ బాగా ఉంటాయి ఈ డిస్కషన్లో. లెట్స్ లిసన్ టు ద కంప్లీట్ పాడ్కాస్ట్. టుడే మన స్పెషల్ గెస్ట్ కల్పన గారు. తను వచ్చేసి దుబాయ్లో జాబ్ చేస్తుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో హూ ఇస్ కల్పన. నేను స్పెషల్గా మళ్ళీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో లెట్స్ వెల్కమ్ కల్పన గారు. కల్పన గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు. ఐఎమ్ సో హ్యాపీ టు బి ఆన్ యువర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇట్స్ బీన్, మనం చాలాసార్లు అనుకున్నాం, కుదరలేదు, ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. అండ్ థ్యాంక్స్ లాస్ట్ వచ్చినందుకు. సో వ్యూవర్స్, మళ్ళీ ఒకసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను కల్పన గారిని.
కల్పన గారు ఫార్మసాలజీలో మాస్టర్స్ చేసింది తను. ఇండియాలో ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది తనకి. అండ్ దెన్ యూఏఈకి ఒక వెకేషన్ లాగా ఐ మీన్ షీ కేమ్ టు యూఏఈ ఆన్ ట్రావెల్. దుబాయ్‌కొచ్చిన తర్వాత తను జాబ్ సెర్చ్ చేసుకొని, అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఫైనల్‌గా ఇప్పుడు అందరికీ ఒక ఇన్‌పుట్స్ ఇచ్చే స్టేజ్‌లో ఉంది తను. అంటే ఎలా జాబ్ సెర్చ్ చేయాలి? ఎలా దుబాయ్‌కి రావాలి? వచ్చిన తర్వాత ఏమేముంటాయి ఇక్కడ? మీరు ఎట్లాంటి ఇన్‌పుట్స్ తీసుకోవాలి? ఇవన్నిటి గురించి తను ఇవాళ మనకి చెప్తుంది. ఎలా జాబ్ రీసెర్చ్ లైక్ హౌ టు ఫైండ్ ద జాబ్స్ అనే దాని మీద కూడా షీ విల్ గైడ్ అస్ నౌ. సో చెప్పండి కల్పన గారు, మీ టిప్స్ మన వ్యూవర్స్‌కి. Myself Kalpana, and I was born and brought up in Rajanagaram, Rajahmundry, basically Godavari district అన్నమాట. సో ఓకే. తర్వాత నేను డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ, మాస్టర్స్ ఇన్ ఫార్మకాలజీ చేశాను. సో హుహు. మాస్టర్స్ అయిపోయాక యాజ్ యూజువల్ గా అందరిలాగే నేను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఇద్దరం కలిసి హైదరాబాద్ కి జాబ్ సెర్చ్ కి వచ్చాము. జాబ్ హుహు. సెర్చ్ కొచ్చి హాస్టల్లో ఉంటూ ఒక ఫస్ట్ చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యి ఇంకా రెగ్యులర్ గా జాబ్స్ కి అప్లై చేయడం, ఇంటర్వ్యూస్ కి వెళ్ళడము అలా చేశాక నేను అరబిందో ఫార్మాస్యూటికల్స్ లో నాకు జాబ్ వచ్చింది. మీకు తెలిసే ఉంటది మెయిన్ డాక్టర్ రెడ్డిస్, అరబిందో ఇవన్నీ. మన హైదరాబాద్ లో కంపెనీస్ ఫార్మాస్యూటికల్. అక్కడ చేశాక ఒక 5 ఇయర్స్ తర్వాత నేను దుబాయ్‌కి మూవ్ అయ్యాను 2019లో. సో హుహు. 2019లో మూవ్ అయ్యాక మనకి ఒక కొత్త కంట్రీ అండ్ సో అదర్ కంట్రీస్ లాగా కాదు. బికాస్ దుబాయ్ టార్గెట్స్ మల్టీ నేషనాలిటీస్. చాలా మంది ఉంటారు. మల్టీ లాంగ్వేజ్, మల్టీ నేషనాలిటీ, కల్చరల్ డైవర్సిఫికేషన్ ఉంటది. సో అవును. ఇనీషియల్‌గా ఇంటర్‌వ్యూస్‌కెళ్ళడము ఆ సమ్మర్‌లో ఈ నోల్ కార్డ్, మనకి మెట్రో కార్డ్ ఉంటది. అందులో మనం రీచార్జ్ చేసుకొని ఇంకా సమ్మర్‌లో బ్లేజర్ ఏసుకొని ఇంటర్‌వ్యూస్‌కెళ్ళడము. ఇంకొకటేంటంటే ఇంగ్లీష్ ఇండియన్ యాక్సెంట్ వేరు. అరబిక్ ఇంటర్వ్యూయర్ ఉంటే వాళ్ళ అవును. యాక్సెంట్ వేరు. సో అవును. ఇనీషియల్‌గా ఇంగ్లీష్ ఒచ్చి మాట్లాడగలిగే స్టేజ్‌లో ఉన్నా కూడా అపోజిట్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాము. యూరోపియన్ సీఈఓ ఉంటే ఆయనతో యూరోపియన్ యాక్సెంట్, అరబిక్ వాళ్ళ యాక్సెంట్ డిఫరెంట్ ఉంటది. సో హ్మ్. వీటిలతో కొంచెం ప్రాబ్లమ్ అయింది ఇనీషియల్‌గా. బట్ లేటర్ ఆన్ అందరికి అర్థం అవుతది. వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకోగలగొచ్చు. సో ఇనీషియల్‌గా ఆహ్, వచ్చాను. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇండియాలో 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మంచి డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. రెగ్యులేటరీ డిపార్ట్‌మెంట్ అని. సో అదే డిపార్ట్‌మెంట్‌లో ఉండడానికి అందరూ ట్రై చేస్తారు ఫార్మాస్యూటికల్. సో నాకు అవును. దానిలోనే జాబ్ కావాలని నేను ట్రై చేశాను. సో ఇనీషియల్‌గా రాలేదు. టైం పట్టింది కొన్ని మంత్స్. అరౌండ్ 5-6 మంత్స్. తర్వాత నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. జాబ్ అయితే జాయిన్ అయ్యాను 2019 ఎండింగ్‌లో. బట్ ఓకే. 2020 అగైన్ కరోనా కరోనా వచ్చిందన్నమాట. వచ్చింది. కరోనా లైఫ్స్ హావ్ వచ్చింది. చేంజ్డ్ ఇన్ కరోనా టైమ్. యాహ్! కరోనా వచ్చింది. అండ్ ఆ కంపెనీ నేమ్ నేను మెన్షన్ చేయను గానీ, కంపెనీకి కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. హుహు. సో, దానివల్ల కంపెనీ ఆడిట్ జరిగి సమ్ వాళ్ళేదో ఐడెంటిఫై చేశారు. చేశాక ఇంకా సీఈఓ వెళ్ళిపోవడం, హెడ్స్ వెళ్ళిపోవడం అలా కొంచెం హ్మ్. కొలాప్స్ అయిపోయింది. సాలరీస్ అవి కూడా రాలేదు. సో, హుహు. కాకపోతే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అండ్ హి ఈస్ వన్ ఆఫ్ ద బిలియనియర్ అన్నమాట. ఆయన ఆ! కూడా ఫ్రమ్ ఇండియా నుంచే. సో, ఆహాహాహా! నైస్. అక్కడి నుంచి నేను బయటకొచ్చాను కాబట్టి చాలా కంపెనీస్ రెడీగా ఉన్నాయి తీసుకోవడానికనమాట. సో, ఓకే. సో, ఆ ఫస్ట్ ఆహ్, స్టెప్ మంచిగా గట్టిగా పడింది మీకు. యాహ్! బట్ ఆ కంపెనీ నుండి ఇంకా రావాల్సిన అమౌంట్ ఉంది మనకి. లీగల్‌గా ఇష్యూస్ ఇంకా జరుగుతున్నాయన్నమాట. ఇంకా సాల్వ్ అవ్వలేదది. 2019 నుంచి ఇప్పటి వరకు గూడా. సాలరీస్ ఇవ్వలేదా ఎంప్లాయీస్‌కి? ఆ! 4 మంత్స్ సాలరీస్ అయితే ఇవ్వలేదు. సో, ఆహా! అందరము హెచ్ఆర్ నుండి లెటర్స్ తీసుకొని ఎంత డ్యూ ఉంది ఇవన్నీ అఫీషియల్‌గా తీసుకొని బయటకొచ్చాము. సో, ఆ కంపెనీని ఇప్పుడు వేరే కంపెనీ అక్విజిషన్ చేయాలంటే ఫస్ట్ డెట్స్ అన్నీ క్లియర్ చేయాలి కదా! అవును. సో, ఆహ్, అది ఒక ఆడిటింగ్ ఫర్మ్ ఆడిట్ చేస్తోంది దుబాయ్‌లో. సో, హుహు. ఆ లిస్ట్‌లో మన నేమ్ ఉంది. మన నేమ్ ఉంది. మనకెంత అమౌంట్ రావాలో ఉంది. సో, వాళ్ళ అక్విజిషన్‌కెళ్ళే ముందు మరి కంపెనీస్‌కి ఇవ్వాల్సినవి, ఎంప్లాయీస్‌కి ఇవ్వాల్సినవి, ఆధార్ బిల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఎప్పుడవుతదో తెలీదు. ఆల్రెడీ అది 2019 ఇష్యూ. రైట్. 2025లో లిస్ట్‌లో అయితే నా నేమ్ వచ్చింది. చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. 4 మంత్స్ సాలరీ హ్మ్. గదా! సో, హ్మ్. హ్మ్. యాహ్! అలా అయింది. సో, ఫస్టే మనకి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇండియాలో కంపెనీస్‌కున్న స్టెబిలిటీ అండ్ స్టాండర్డ్స్ అనేవి అబ్రాడ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇండియాలో ఒక మంచి కంపెనీలో నీకు జాబొస్తే
గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ అయినా ఒక టీసీఎస్‌తో, ఒక ఇన్ఫోసిస్‌తో, ఒక రెడ్డీస్, ఒక అరబిందో, ఒక నోవార్టిస్ ఇలాంటి వాటిలో నీకు జాబ్ వస్తే ఓకే. యూ ఆర్ ఆన్ సేఫ్ సైడ్. నిన్ను టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఇలాంటివి చాలా తక్కువ. ఎవరో పూర్ పెర్ఫార్మర్ ఔట్ ఆఫ్ ద 30 మెంబర్స్ 1 మెంబర్‌ని తీసేయడము, లేకపోతే కంపెనీ బోర్డ్ క్లోజ్ చేయడం ఇవన్నీ చాలా రేర్‌గా జరుగుతాయి. బట్ హ్మ్. అబ్రాడ్‌లో మనం చెప్పలేము. కరోనా రావచ్చు. కరోనా అనేది వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అయింది. అది అవును. కాకుండా ఒక కంపెనీ అబ్రాడ్‌లో ఆఫీస్ సెటప్ చేసుకున్నప్పుడు లీగల్ హుహు. ఇష్యూస్ రావచ్చు. లేకపోతే బిజినెస్ సరిగ్గా జరగకపోవచ్చు. రైట్. వాళ్ళ లే ఆఫ్ చేయాలనుకోవచ్చు. ఏమైనా జరగొచ్చు. హ్మ్. సో, ఇండియాలో ఉన్న స్టెబిలిటీని ఇక్కడ మనం దానిలాగా ఎక్స్‌పెక్ట్ చేయకూడదని నాకర్థమైంది. ఎందుకంటే అయ్యో! నేను జాయిన్ అయింది వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ, ఫస్ట్ కంపెనీ. సో, ఆ హ్మ్. కంపెనీలో నాకు ఇలా జరిగింది. కాకపోతే లక్కీగా అది పెద్ద కంపెనీ అవ్వడం వల్ల తర్వాత నాకు ఒక 3, 4 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. సో, ఫస్ట్ కంపెనీస్ నాతో ఆడుకున్నాయి. తర్వాత నేను కంపెనీస్‌తో ఆడుకున్నానన్నమాట. సో, ఒక సో, 2020 సెప్టెంబర్, ఆగస్ట్ టైమ్‌లో హ్మ్. కరోనా టైమ్‌లో అందు నుంచి బయటకొచ్చాం గదా! అందరూ తక్కువ రేట్‌కి లేకపోతే సేమ్ సాలరీకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో, హ్మ్. అలా ఒక 2, 3 కంపెనీస్ వచ్చాయి. ఒకటి కాస్మెటిక్ రిలేటెడ్ వచ్చింది ఫ్రెంచ్ కంపెనీ. నేను డ్రగ్స్‌లో ఉన్నాను. కీ మెడిసిన్స్ అన్నమాట. సో, ఆహాహా! కాస్మెటిక్స్ మారితే నా స్టాండర్డ్స్, నా ఎక్స్‌పీరియన్స్ వేస్ట్ అవుతాయి. సో, అది రిజెక్ట్ చేశాను. తర్వాత ఓకే. వన్ ఆఫ్ ద సేమ్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ ఒకటొచ్చింది. సో, హుహు. అందులో జాయిన్ అయ్యాను. సో, అలా అలా కంపెనీస్ చేంజ్ అవుతూ ఉన్నాను. ప్రెజెంట్ అయితే పర్వాలేదు. ఇప్పుడు ఒక యూరోపియన్ అండ్ రష్యన్ కంపెనీ. ఫార్మాస్యూటికల్ కంపెనీ. దుబాయ్‌లో కాంట్రాక్ట్ జాబ్స్ అనేటివి ఉంటాయా? లేకపోతే అన్ని ఫుల్ టైమ్ జాబ్స్ ఉంటాయా? ఫుల్ టైమ్ ఉంటే, కాంట్రాక్ట్ ఉంటాయి. 2 జాబ్స్ ఉంటాయి. సో, ఓకే. మాక్సిమం అందరూ ఫుల్ టైమ్ ఎంప్లాయ్‌మెంటే కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీస్‌ని వదిలేసి వచ్చినోళ్ళు ఎక్కువుంటారు. బ్యాచిలర్స్ ఎక్కువుంటారు ఫ్యామిలీస్‌తో ఉన్న హ్మ్. హ్మ్. వాళ్ళకన్నా. సో, రైట్. వాళ్ళకి పార్ట్ టైమ్స్ ఇలా కాకుండా ఫుల్ టైమే ఎక్కువ ఉంటాయి. కొన్ని జాబ్స్ లైక్ నేనొక జాబ్ చేశాను. ఆమె మెటర్నిటీకి వెళ్ళింది. సో, హ్మ్. 3 మంత్స్ ఇండియాలో లాగా 6 మంత్స్ ఇంకా లేదన్నమాట ఇక్కడ హ్మ్. హ్మ్. మెటర్నిటీ. సో, ఆ 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి చేయమన్నారు. అప్పుడు నేను ఖాళీగా ఉన్నాను. సో, అలాంటి టెంపరరీ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ 6 మంత్స్ ఉండేవి, 1 ఇయర్ ఉండేవి ఉంటాయి కదా! అలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ జాబ్ దుబాయ్‌లో సెర్చ్ చేసుకున్నప్పుడు దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత చేసుకున్నారా? లేకపోతే మీరు ఇండియా నుంచి జాబ్ ఆఫర్‌తో ఎళ్లారా? ఇండియా నుంచి వెళ్ళలేదు. ఇండియా హ్మ్. నుంచి చేసినా 90% వర్కౌట్ అవ్వదు. ఓకే. 90% వర్కౌట్ అవ్వదు. మాక్సిమం అందరూ కూడా అంటే ఇన్ కేస్ నీకు హైలీ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే అది వేరే కేసు. హ్మ్. అప్పుడు 2019లో నేనిక్కడికొచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. జాబ్ హ్మ్. మార్కెట్ అంతా. బట్ మన వాళ్ళు చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ మనకి గోదావరి డిస్ట్రిక్ట్ నుండి కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆర్మూర్ ఈ సైడ్ నుండి నార్మల్ జాబ్స్, లేబర్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేసుకోవడానికే వాళ్ళకి హ్మ్. పాతకాలం నుంచి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ దుబాయ్‌కి మైగ్రేట్ అవ్వడం, డబ్బులు హ్మ్. సంపాదించుకొని ఎళ్ళిపోవడం. సో, అదే కాన్సెప్ట్. వాళ్ళే మన తెలుగు వాళ్ళు ఇక్కడికొచ్చేది. వాళ్ళందరూ గూడా విజిట్ యేసుకుంటారు ఫస్ట్. విజిట్ వీసా ఇదివరకు 3 మంత్స్‌కుండేది. ఇప్పుడది 2 అవును. మంత్స్ అయిపోయింది. చాలా ఇయర్స్ బ్యాకే. ఆ! ఆ విజిట్ తీసుకొనొచ్చి ఇక్కడ ఒక షేరింగ్ అకామిడేషన్‌లో ఒక బెడ్ స్పేస్‌లో అడ్జస్ట్ అయ్యి హ్మ్. అలాగా చుట్టుపక్కల వాళ్ళు రూమ్‌లో ఉంటేనే ఎక్కువ తెలుస్తది. ఆ పక్కనున్న వాళ్ళు జాబ్స్‌కెళ్తూ ఉంటారు. ఇక్కడ వేకెన్సీ ఉందిరా, అక్కడ ఉందిరా, ఇక్కడ ఉందిరా అని చెప్పుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని వెళ్లి అలా జాబ్స్ తెచ్చుకుంటారు మాక్సిమం. అలా హ్మ్. కాకుండా ఎవరైనా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా కంపెనీలో ఒక వేకెన్సీ ఏదైనా క్రియేట్ అయిందనుకో, హ్మ్. ఎంత ఛాన్స్ ఉంటది బాస్ కల్పన ఒక వేకెన్సీ ఉంది. ఇండియాకి వీసా పంపిస్తాం. నీకు తెలిసిన క్యాండిడేట్ ఉంటే తీసుకో అనడం కన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఉంటది. హూ ఈస్ అవును. ఆల్రెడీ ఆన్ విజిట్ దట్ టూ ఇండియన్ కన్నా చీప్‌గా వచ్చే నేషనాలిటీస్ ఉన్నాయి. పాకిస్తానీ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్, శ్రీలంకన్ వీళ్ళందరి కరెన్సీ మనకన్నా తక్కువ. ఇప్పుడు హ్మ్. 1500 దిర్హమ్స్ ఇస్తే వాళ్ళు 1000కొస్తారు. సో, ఇప్పుడు అలా అయిపోయిందన్నమాట. అర్థమైందా? అప్పుడు ఇండియన్‌లో మనల్ని ఎందుకు తీసుకోవాలి? కొన్ని హ్మ్. కంపెనీస్ ఆలోచిస్తాయి. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇండియన్స్‌తో వర్క్ చేస్తే వాళ్ళ హ్మ్. మైండ్‌సెట్ ఇలా ఉంటది. పాకిస్తానీస్‌తో చేస్తే ఇలా ఉంటది. అలాంటి వాళ్ళు అలా ఇష్టపడతారు. హ్మ్. కానీ హ్మ్. కాస్ట్ ఎఫెక్టివ్ చూసుకునే వాళ్ళు వేరే నేషనాలిటీకెళ్ళిపోతారు. ఇవన్నీ ఎక్కువ చిన్న చిన్న బ్లూ కాలర్ జాబ్స్‌కి జాబ్స్. రైట్. మన వాళ్ళు ఎక్కువ వచ్చేది వాళ్ళే. అలా అని హ్మ్. పెద్దవాళ్ళు లేరా అంటే మంచి ప్రొఫైల్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళందరూ లైమ్‌లైట్‌లోకి రారు కదా! మనకి ఆ! అవును. తెలీదనమాట.
రైట్. ఉన్నారు అందరు. సో, బేసికల్లీ మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. బ్లూ కాలర్ జాబ్స్ అండ్ హై క్వాలిఫైడ్ జాబ్స్. సో, హై క్వాలిఫైడ్ జాబ్స్‌లో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ వి హావ్? మీరు దుబాయ్ మార్కెట్‌ని యూఏఈ అందాము. యూఏఈలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, ఉమైల్ క్వైన్, రసల్ ఖైమా. బట్ హుహు. దుబాయ్ అంటేనే బాగా అందరికీ తెలుస్తది కాబట్టి దుబాయ్ అనే కంట్రీ అనుకుంటారు. యాక్చువల్‌గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలో దుబాయ్ ఒక స్టేట్ అంతే. బట్ రైట్. మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఏవియేషన్ గానీ, ఈ రోడ్స్ గానీ, టూరిజం గానీ, సెలబ్రిటీస్ కానీ అందరికీ దుబాయ్ అనేది మేజర్ హబ్ కదా! సో, అవును. అందుకని దుబాయ్‌లోనే మనకి ఎక్కువ జాబ్స్ జనరేట్ అవుతాయి. పక్కనున్న ఓకే. స్టేట్స్‌లో ఉన్నోళ్ళు కూడా వచ్చి జాబ్ చేయాల్సింది దుబాయ్‌లోనే. ఇంపోర్ట్ హుహు. అండ్ ఎక్స్‌పోర్ట్స్, కస్టమ్స్ ఈ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం అన్నీ దుబాయ్‌లోనే ఉంటాయి. సో, హ్మ్. అన్ని రంగాల్లోని జాబ్స్ ఉన్నాయి. మీరు అనలైజ్ చేస్తే ఇక్కడ మనకి కన్‌స్ట్రక్షన్స్ ఎక్కువ. సో, హుహు. సివిల్ వర్క్, సివిల్ ఇంజినీర్స్, కన్‌స్ట్రక్షన్ సైడ్ అయితే సివిల్ ఇంజినీర్ రిలేటెడ్ జాబ్స్ మనకెక్కువుంటాయి. సో, ఇదివరకు అంటే చాలా మంది సివిల్ ఇంజినీర్స్ అందరూ ఇక్కడికే వచ్చేవారు. అలా అవును. కాకుండా ఇంకా లేబర్ జాబ్స్ అంటే ఆ కన్‌స్ట్రక్షన్‌లో వర్క్ చేయడానికి, మనకి హ్మ్. హెల్పర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! అలాంటి జాబ్స్ పడుతూనే ఉంటాయి. బట్ సాలరీస్ అవి తక్కువుంటాయి. అండ్ సమ్మర్‌లో చాలా డిఫికల్ట్‌గా ఉంటది. మీకు తెలుసు కదా! ఇక్కడ 50 డిగ్రీస్ టచ్ అయిపోతది. అవును. ఆహ్, అవును. సో, పెన్ కన్‌స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనేది బాగా బూమ్‌లో ఉంది. సో, ఇప్పుడు దానికన్నా హైలైట్ వచ్చేసి ఏఐ అన్నమాట. సో, అదర్ కంట్రీస్ ఎంత ఇంప్లిమెంట్ చేసుకున్నాయో తెలీదు గానీ, దుబాయ్ ఆల్రెడీ మేమొచ్చిన ఆ టైంకే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసింది. చాలా వరకు ఇంకా అంతా ఏఐతోనే. చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటది. ఆ! ఆహ్, ఇక్కడున్న వాళ్ళకి తెలియకపోయినా అదర్ కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళని తెప్పించుకొని మరీ చేయించుకుంటది. దుబాయ్ చేసేది అదే. అరబ్స్‌కి వాళ్ళంతా చదువుకోరు గదా! అదర్ ఎగ్జాక్ట్. కంట్రీస్ నుంచి వచ్చిన. సో, ఏఐని అడాప్ట్ చేసేస్తుంది. అండ్ ఈ ఇయర్ నుంచి ఏఐ క్లాసెస్ కూడా మ్యాండేటరీ కిడ్స్‌కి. ఓహ్! య ఓకే. యాహ్! స్టార్టింగ్ ఫ్రమ్ కేజీ. కేజీ ఆర్ గ్రేడ్ 1 నాకు ఐడియా లేదు. ఏఐ ఈస్ కంపల్సరీ టు ఇంప్లిమెంట్ ఇన్ దేర్ కరిక్యులమ్ అన్నమాట. సో, హ్మ్. డిజిటల్ క్లాసెస్ అన్నీ. సో, నీకు ఏఐ గురించి గానీ, అదే ఏఐ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ ఇంజినీరింగ్ ఏవో అంటారు గదా! నేను ఐటీ కాదు. సో, అందుకే కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నా. డేటా అనలిటిక్స్. సో, హ్మ్. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇంకా సూపర్. ప్రెజెంట్ అయితే కావాల్సింది వాళ్ళే. అవును. మెషిన్ లెర్నింగ్ యాహ్! మొన్న గైటెక్స్ అయిన ఈవెంట్ కూడా నేను అటెండ్ అయ్యాను దీనికి. ఆహ్, ఆహా! ఓకే. ట్రేడ్ సెంటర్‌లో జరిగింది. సో, హ్మ్. కంప్లీట్ ఏఐ సొల్యూషన్స్ గురించి ఎక్కువ డిస్కషన్స్ జరిగినాయి అక్కడ. ఏఐనే. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా నాకు తెలిసి ప్రతి పర్సన్‌కి ఒక ఏఐ రోబోట్ అయితే ఉంటది ఇంట్లో. దుబాయ్ అయితే ఫస్టే ఇంప్లిమెంట్ చేసేస్తది. అది కొనుక్కోవడానికి మనం ఆల్రెడీ మనకి డ్రైవర్‌లెస్ టాక్సీస్ ఇయర్ నుంచి వచ్చేసాయి. ఎయిర్ ఓహ్! టాక్సీస్. ఎయిర్ ఓహ్! టాక్సీస్, పార్కింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో, ఎయిర్ అంబులెన్స్‌లు ఇవన్నీ ఉన్నాయి. ఎయిర్ టాక్సీస్ కూడా ఉన్నాయి. డ్రైవర్‌లెస్ కూడా వచ్చాయి. ప్రెజెంట్ హుహు. అవన్నీ కూడా కొంచెం మనకి డౌన్ టౌన్ లగ్జరీ ఏరియాస్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. వేర్ ఫారినర్స్, యూరోపియన్స్, రష్యన్స్ వీళ్ళందరూ ఉండే పాష్ రైట్. ఏరియాస్‌లో. సో, ఉన్నాయి ప్రెజెంట్. అక్కడ అయితే పార్కింగ్ స్లాట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంది. చేసుంచారు. రైట్. వాటి కోసం. యాహ్! అదర్‌వైస్ దుబాయ్‌లో పార్కింగ్ అనేది ఇట్స్ ఎ నైట్‌మేర్ టు ఫైండ్ ఎ పార్కింగ్ అవునండి. ప్లేస్. యాహ్! యాహ్! బట్ దాన్ని కూడా రెగ్యులేట్ చేయడానికి ప్లాన్స్ ఏస్తున్నారు. ఈ ఇయర్ కూడా మన షేక్ చాలా నిధులు అమలు చేశారన్నమాట. సో, హుహు. వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ కోసము అండ్ స్టడీలో ఆహ్, టాప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి స్టడీలో టాప్ ఉండడం కోసము, హెల్త్ కేర్ కోసము, హుహు. ఇంకొకటేమో సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసము. ఈ ట్రాఫిక్‌కి కంజెషన్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా డైలీ 3 అవర్స్ ట్రాఫిక్‌లోనే పోతది నాది. సో, ఓహ్! సో, అవన్నీ తగ్గించడానికి ఇంకొకటి గ్రీనరీ గూడా. గ్రీనరీ అసలు మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదొక అసలు డెజర్ట్ సిటీలా ఉండదు. మొత్తం చేంజ్ అయిపోతది. ఆల్రెడీ చాలా ఏరియాస్‌లో చాలా గ్రీనరీ ఉంటది. బట్ మన వాళ్ళక్కడ తెలీక ఎడారి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అదంతా ఎప్పుడో ఒక కాలంలో. బట్ ఇప్పుడు అలా ఏం లేదు. మొత్తం గ్రీనరీ సిటీ అయిపోతది. అండ్ ఎవ్రీ హౌస్‌కి నియర్లీ ఎంత 200, 250 మీటర్స్‌లో ఒక పార్క్ ఉండేలాగా ప్రతి హుహు. కమ్యూనిటీకి అలా. ఓహ్! వెల్ అండ్ కొత్త ప్లాన్డ్ అయితే. కొత్తగా హ్మ్. వెల్ ప్లాన్డ్ సిటీ తయారవుతుంది ఇప్పుడు దుబాయ్. చాలానే చెప్తారు కదా! షేక్ ఐ వాంట్ మై సిటీ టు బి నంబర్ 1 అని జెప్పి.
సో, ఆ! 'బుర్జ్ ఖలీఫా' కన్నా ఇంకా పెద్దది కట్టేది కూడా ఉంది. ప్రపోజల్ గూడా స్టార్ట్ నడుస్తుందన్నారు. అయిందది ఆగింది. ఆగింది. అది అబుదాబిలోనా సో అది? అహా! ఇక్కడే దుబాయ్‌లోనే. దుబాయ్‌లోనేనా? అబుదాబి కింగ్ వేరు. నేనెక్కువ దుబాయ్ గురించి చెప్తున్నా. యాహ్! మస్కట్ ఆర్ అబుదాబి ఐ థింక్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు బిల్డ్ బిగ్ బిల్డింగ్ దీన్ని హ్మ్. అని చెప్పేసి విన్నా నేను. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ విన్నా ఓకే. నేనది. ఓకే. యాహ్! రైట్. సో, పర్ఫెక్ట్. మీరు ఇంకొకటేంటంటే జాబ్ ఏదైతే ఫస్ట్ జాబ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో, సో, కొత్త వాళ్ళకి అట్లాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే వాట్ కైండ్ ఆఫ్ రిసర్చ్ దే నీడ్ టు డూ? బికాజ్ అబ్రాడ్ కంట్రీస్ నేను యూఎస్‌ది చెప్తాను. యూఎస్‌లో కూడా అట్లాంటి సిట్యుయేషన్స్ చాలానే జరిగాయి. బట్ హ్మ్. ఇక్కడ ఇప్పుడు కొత్త యాస్పిరెంట్స్‌కి మీలాంటి ప్రాబ్లమ్ కావద్దు అంటే వాట్ కైండ్ ఆఫ్ రిసర్చ్ దే హావ్ టు డూ? యాహ్! దీని గురించి నేను నా ఇన్‌స్టా‌లో చాలా వీడియోస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్‌పాట్ ఇక్కడ ఉండే లోకల్స్‌ని ఎమిరాటీస్ అంటారు. మనం ఎక్స్‌పాట్స్ అవుతాం. వాళ్ళు ఎమిరాటీస్. ఎమిరాటీస్ అంటే లోకల్స్ అన్నమాట. రైట్. సో, రైట్. ఎక్స్‌పాట్ అనేవాడు ఈ కంట్రీలోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామర్స్ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లో నువ్వు వచ్చాక నీకొక సిమ్ ఇస్తారు. ఒక అవును. కొత్త సిమ్ము. అందులో కొంచెం డేటా ఉంటది యుటిలైజ్ చేసుకోవడానికి. తర్వాత అది నువ్వు ఇక్కడ ఉంటే గనక రీచార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నంబర్స్ ఎలా ఎళ్తాయో మనకు తెలీదు గానీ, ఎక్కువ ఎవరైతే జాబ్స్ కోసం మల్టిపుల్ వెబ్‌సైట్స్ సెర్చ్ చేస్తారో, నంబర్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేస్తారు. తప్పదింక ఆ టైంలో. సో, అవును. ఆహ్, ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫాల్స్ కంపెనీస్‌ని ట్రూ కంపెనీస్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. దీనికి నేనొక వీడియో కూడా చేశాను. వాళ్ళేం ఆహా! చేస్తారంటే, మన ఈమెయిల్ ఐడీ, మన డీటెయిల్స్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తాము. ఫేక్ ఆఫర్ లెటర్స్ మనకి పంపిస్తారు. ఆహా! పంపించి వాట్సాప్‌లో మనకి మెసేజెస్ చేసి, వాళ్ళు నాన్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ 8-5 లేకపోతే 9-6 అనేది అందరికి ఆఫీస్ వర్కింగ్ అవర్స్. నాన్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్‌లో వాళ్ళే నీకు పదే పదే కాల్ చేసి, పలానా ప్లేస్‌కి రమ్మండము. ముందు పేమెంట్ చేశాక ఆఫర్ లెటర్ అయితే పంపించేస్తారు. దాని మీద ఏదో ఒక స్టాంప్ ఏసేస్తారు. ఆ ఫేక్ హ్మ్. ఆఫర్ లెటర్ పంపించేస్తారు. తర్వాత పేమెంట్ చేసాక నీకు జాబ్‌లోకి ఆన్ బోర్డ్ చేస్తాము. వీసా ఇస్తాము అని అంటారనమాట. సో, హ్మ్. చాలామంది అది తెలీక వాళ్ళని అప్రోచ్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళుంటారు. అండ్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీ వచ్చే డొమైన్‌ని మనం చూస్తే మనకు కొంచెం అర్థం అవుతదనమాట. నేనొక హ్మ్. వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ డొమైన్‌ని మనం చూడాలి. ఆ కంపెనీ రియల్‌గా ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది హ్మ్. మనం చూసుకోవాలి గూగుల్‌లో. అండ్ ఆ! చూసుకున్నాక అక్కడ వాళ్ళు ఇచ్చే కొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట. నేను అబూ షగారా అని చెప్పేసి ఒకటి, దేరా అని కొన్ని ఏరియాస్ ఉన్నాయిక్కడ. ఆ! అక్కడ ఒక ఏరియాలో అంట ఈ ఆఫీస్‌లే ఉంటాయంట ఫేక్ ఆఫీసెస్. ఆ! అది కూడా చెప్పారన్నమాట. ఏదైనా ఒక ఆఫీస్ అడ్రెస్ ఇవ్వడము. కొద్దిమంది ఫేక్ అడ్రెస్ ఇస్తారు. అక్కడ ఆఫీస్ ఉండదు. సో, నాకు 2 టైమ్స్ ఫేక్ లెటర్ వచ్చింది. అప్పుడు ఆ రెండిట్లకి ఒకటేమో బిల్డింగ్ నంబర్ 13 ఉంటే, ఇంకొకటి 15 ఉంది సేమ్ అడ్రెస్‌లో. సో, హ్మ్. దాన్ని బట్టి ఒకటి ఐడెంటిఫై చేసుకోవడము. సో, ఇది. అండ్ వీసా ఇచ్చే ముందు నీకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుండి నీకు లెటరొస్తది. ఎంఓఎల్ లెటర్ అంటారు. దాన్ని నువ్వు సిగ్నేచర్ థంబ్ ప్రింట్ ఇవ్వాలి. ఇచ్చాక కంపెనీ తీసుకుంటది. తర్వాత వీసా వచ్చి నీకు లేబర్ కార్డ్ వచ్చాకనే నువ్వు జాబ్‌లో జాయిన్ అవుతావు. అది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. హ్మ్. అంతే కాకుండా ఏ కంపెనీ కూడా మనల్ని డబ్బులు పే చేయమని అడగదు ఒక జాబ్ కోసం. అవును. హ్మ్. అలా ఇంకొకటేంటంటే కన్సల్టెన్సీ ద్వారా వచ్చి కూడా మోసపోతూ ఉంటారు మన ఆహా! వాళ్ళు. అంటే ఇక్కడ గాకుండా మెయిన్ ఇండియాలో కన్సల్టెంట్ వాళ్ళేం జెప్తారు, "అక్కడొక జాబ్ ఉందిరా! నీకు 30,000 సాలరీ వస్తది. ఆ! ఈ పనని" జెప్తారు. ఏం చెప్తారు అడ్మిన్‌లో జాబ్ అనో, ఆఫీస్ బాయ్ అనో ఇలా చెప్తారనమాట. కానీ హ్మ్. ఇక్కడికొచ్చాక అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పినవేంటంటే ఒకరిని పాపము ఆహ్, ఏంటది మన డేట్స్ చెట్లుంటాయి కదా! ఎక్కించి ఆ ఖర్జూరం పళ్ళు కోయించడం ఎడారిలో ఆ! ఆహాహా! కోయించడము. ఎడారిలో పనులు హ్మ్. లేపోతే హౌస్ కీపింగ్‌లో పడేయడము. ఆహ్, రైట్. ఎవరికీ తెలియని ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు అరబ్స్‌కి వాళ్ళకి పనోళ్ళది కావాలి. అలా పడేయడము. అలా హ్మ్. ఉంటదనమాట. సో, ఇదివరకు జరిగేవి. ఇప్పుడు అందరికి అవేర్‌నెస్ వస్తుంది. వీడియోస్ అవి చూస్తున్నారు. సో, హ్మ్. దుబాయ్ అయితే నా ఉద్దేశంలో అంత కాదు. ఖత్తర్, కువైట్, సౌదీ జెప్తారు గదా! హ్మ్. ఆటిలికి హ్మ్. మరి మనకు తెలీదు గానీ ఇక్కడ అంత ప్రాబ్లమ్ అవ్వదు. సో, అందుకనే అందరూ విజిట్‌లో వస్తున్నారు. వచ్చి అదే వెతుక్కుంటున్నారు. చూసుకొని బట్ ఇట్స్ లీగల్ అంటే ఇట్లా విజిట్ వీసా మీద వచ్చి, విజిట్ వీసా మీద ట్రావెల్ చేసి జాబ్స్ వెతుక్కోవడం అనేది లీగలా?
లీగల్. అది విజిట్‌లో వచ్చి నువ్వు జాబ్ వెతుక్కోవచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. బట్ యూ షుడ్ నాట్ వర్క్ ఆన్ విజిట్ వీసా. అర్థమైందా? ఆ పాయింట్ మన వాళ్ళకి తెలియట్లేదు. చాలా మంది అడుగుతున్నారు. విజిట్‌లో రా నువ్వు 2 మంత్స్. నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వు. కాకపోతే నువ్వు ఎక్కడ వర్క్ చేయకు. ఈవెన్ నీకది పార్ట్ టైమ్ అయినా కూడా నువ్వు చేయకు. ఏ నిమిషంలో ఎలా ఉంటదో వాళ్ళిచ్చే ఫైన్ మన జీవితాంతం మన ఆస్తులమ్మినా కట్టలేము. సో, అవును. అలాంటప్పుడు రిస్క్ చేయకూడదు. కొద్దిమంది ఏం జేస్తారు వచ్చి ఏదైనా షాప్‌లో ఉందని చెప్పి వెళ్లి చేస్తూ ఉంటారు. సడెన్‌గా ఇన్స్‌పెక్షన్ ఏమైనా జరిగితే అసలు హ్మ్. వాళ్ళకి పాపం ఏం జరుగుతుందో కూడా తెలీదండి చాలా మందికి. ఎమిరేట్స్ ఐడీ ఉంటది ఇక్కడ మనకి అక్కడ ఆధార్ కార్డ్ లాగా. ఆ అవును. ఐడీ ఒక్కదాంతోనే అన్నీ ట్రాక్ అవుతాయి. ఐడీ తీసుకొని దాని మీద ట్రావెల్ బ్యాన్ పెడతారు. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఎయిర్‌పోర్ట్‌లో నిన్ను ఆపేస్తారు. అసలు నాకిది ఎందుకొచ్చిందా అన్న డైనమోలోకెళ్ళిపోతావు. ఎందుకంటే ఎవరు ఏం చెప్పరు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ మాఫీ మాఫీ ఇలా ఎళ్ళిపోమని చెప్తాడనమాట. ప్రాబ్లమ్ అని చెప్పి ఏదో ఒక నంబర్ రాసి ఇచ్చేస్తారు. వాళ్ళు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇక్కడికొచ్చి నీకిలా వచ్చిందని. చాలా మందికి ఏం చేయాలో తెలీదు. హ్మ్. వాళ్ళు బ్యాక్ రీసెర్చ్ చేసుకొని ఓహో! దీని వల్లొచ్చిందా అని వాళ్ళని కాంటాక్ట్ చేయడము, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌ని కాంటాక్ట్ చేయడము, యాప్‌లో చూసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో, చాలా విజిట్‌లో వచ్చినప్పుడు హ్మ్. హ్మ్. చెప్పండి. విజ్ విజిట్ అది వచ్చినప్పుడు? విజిట్‌లో వచ్చినప్పుడు నువ్వు విజిట్‌కొచ్చావు. వచ్చి నువ్వు జాబ్ వెతుక్కోవడంలో తప్పేం లేదు. సో, జాబ్ వెతుక్కుని ఆ విజిట్‌ని నువ్వు ఎంప్లాయ్‌మెంట్ వీసా కింద చేంజ్ చేసుకోవాలి. హ్మ్. కొద్దిమంది నువ్వు ఇంటికెళ్ళిపో నేను వీసా పంపిస్తానని చెప్తారు. కొంతమంది హ్మ్. వితిన్ ద యూఏఈనే వితిన్ దుబాయ్‌లోనే నీకు విజిట్‌ని ఎంప్లాయ్‌మెంట్ కన్వర్ట్ చేస్తారు. మాక్సిమం ఇక్కడే కన్వర్ట్ చేసేస్తారు. వన్స్ ఎంప్లాయ్‌మెంట్ కన్వర్ట్ అవుతది. నువ్వు మెడికల్స్‌కెళ్తావు. నీ బయోమెట్రిక్స్ తీసుకుంటావు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుండి లెటరొస్తది. సైన్ చేస్తావు. అంతా ఆఫీషియల్‌గా ఎళ్తది. సో, హ్మ్. అలా అన్నమాట. సో, అది ప్రాసెస్. సో, ఇన్ జనరల్ దుబాయ్‌లో జాబ్ మార్కెట్ ఎలా ఉంటది? జాబ్ మార్కెట్ చెప్తున్నాను కదా! దుబాయ్ ఈస్ నాట్ ఫర్ ద బిగినర్స్. ఐ మీన్ ప్రొఫెషనల్‌గా మంచి జాబ్ కొట్టాలంటే ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్. చాలా హ్మ్. మందికి నేను చేసే వీడియోస్‌లో నీ సీవీని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తది. దుబాయ్‌లో ప్రతి కంపెనీ ఏటీఎస్ బేస్డ్ సీవీ చేయాలి. దానిలో కీవర్డ్స్ పెట్టాలి. జాబ్ డిస్క్రిప్షన్ పెట్టాలి. ఆ జాబ్ ఏదైతే పడిందో దాన్ని టార్గెట్ చేస్తూ రాయాలి. ఇవన్నీ చెప్తుంటే నాకవన్నీ తెలీదక్కా. అంటే ఏంటి అంటారు. అంటే ఏంటి అని క్వెషన్ అడిగినప్పుడే యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద జాబ్. ఎందుకంటే వి ఆర్ లివింగ్ ఇన్ ఏఐ ఎరా. సో, చాట్ యాహ్! జీపీటీ ఉంది. గూగుల్, చాట్ జీపీటీ, పెర్‌ప్లెక్సిసిటీ ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టూల్స్ ఉన్నాయి. ఆ! ఇన్‌స్టాగ్రామ్ ఉంది నీకు. ఇన్‌స్టాగ్రామ్‌లో దుబాయ్ జాబ్స్ అని కొడితే నా వీడియో తెలుగు అని కొట్టు నాదొస్తది. లేకపోతే వేరేదొస్తది. ఇంత ఉన్నప్పుడు ఒకరిని క్వెషన్ అయితే అసలు అడగకూడదు. మినిమమ్ బేసిక్ రీసెర్చ్ అంతా నువ్వు చేసేసుకొని ఆ తర్వాత నీకేమన్నా డౌటుంటే పర్సన్‌ని అడగాలి. కానీ హ్మ్. మన వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్క్రోలింగ్‌లో ఉన్నంత నాలెడ్జ్ ఏఐ టూల్స్ యూజ్ చేయడంలో నేను కూడా ఐటీ కాదు. బట్ నేను ఈవెన్ చిన్న కిడ్స్ కూడా ఇక్కడ చదువుకునేవాళ్ళు. మా హ్మ్. ఫ్యామిలీలో కిడ్స్ కూడా ఏఐ హ్మ్. మొత్తం యూజ్ చేస్తారనమాట. హోమ్ వర్క్స్ చేసుకోవడానికది. దాన్ని హ్మ్. మంచిగా యూజ్ చేసుకుంటే నో ప్రాబ్లమ్. సో, రైట్. అంత అడ్వాన్స్ ఉంటారు. సో, అందుకే నేను చెప్తున్నాను ఇట్స్ నాట్ ఫర్ బిగినర్స్. హ్మ్. నీకు మంచి ఒక ప్రొఫెషనల్, ఒక డీసెంట్ జాబ్ రావాలంటే, నువ్వు కరెంట్ ట్రెండింగ్‌లో ఉన్న వాటికన్నిటికి అప్ టు డేట్‌గా ఉంటే, ఇంకా చాలా సూపర్ అన్నమాట. సో దుబాయ్ నిన్ను ఒక లెవెల్‌కి తీసుకెళ్తది. లేదు హ్మ్. అంటే ఇంకొకటి లేబర్‌కి. ఇంకా బ్లూ కాలర్ చదువు జాబ్స్. గాని హ్మ్. చదువు గాని, తెలివి గాని ఏం సంబంధం లేనోళ్ళు చిన్న చిన్న జాబులు జేస్తారు. ఎక్కువ పాకిస్తానోళ్ళు చేస్తారు అవన్నీ. హ్మ్. మొయిడాలు, హెవీ వర్క్స్ అది ఇది అందులోకెళ్ళిపోవాలి. సో, ఆ రైట్. జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్స్ ఉన్నాయి. బట్ రైట్ జాబు ప్రొఫెషనల్ అండ్ విత్ మంచి హై ప్యాకేజ్ కొట్టాలంటే ఆహ్, హ్మ్. అప్ టు డేట్‌గా ఉండాలి అన్నమాట. సో, అది. రైట్. రైట్. సో, మనకి లోకల్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఫారెన్ ఎక్స్‌పీరియన్స్ కానీ కంపారిజన్ చేస్తే ఇంపార్టెన్స్ హ్మ్. దేనికి ఇస్తారు అక్కడ హైరింగ్ ప్రాసెస్‌లో? ఆహ్ లోకల్ యూఏఈ ఎక్స్‌పీరియన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియాలో నువ్వెంత తోపైనా అది డిఫరెంట్ సెటప్ అంతా. ఇక్కడ హ్మ్. అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. కల్చర్‌లో డిఫరెన్స్ ఉంది. లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంది. ప్రతీది డిఫరెన్స్ ఉంది. నేను కూడా ఇండియాలో 5 ఇయర్స్‌లో టాప్ కంపెనీలో టాప్ మార్కెట్ యూరోపియన్ యూనియన్‌కి వర్క్ చేశాను డ్రగ్స్ మీద. రైట్. ఇక్కడికొచ్చాక తీసుకోలేదు. కానీ నాకు ఆ ఫస్ట్ కంపెనీలో నేను 7 నెలలే. కాకపోతే ఎందుకు తీసుకున్నారు? లోకల్ యూఏఈ కంపెనీలో వర్క్ చేశాను కాబట్టి. సో, ఇక్కడ అందరికి జాబ్స్‌కు రాకపోయేది మెయిన్ ప్రతి జాబ్‌కి లోకల్ యూఏఈ ఎక్స్‌పీరియన్స్‌నే అడుగుతారు.
సో, హ్మ్. హ్మ్. లోకల్ యూఏఈ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవాలంటే ఇనీషియల్‌గా కొంచెం స్ట్రగుల్ చేయాలి. సో, నేను ఇదే చేశాను. నాకు ఈ టెక్నాలజీ మీదే జాబ్ రావాలి అని కూర్చోకూడదు. ఎప్పుడు దుబాయ్‌కొచ్చిన ఫస్ట్. రైట్. అదే రైట్. టెక్నాలజీ మీద ట్రై చేయాలి. రాకపోతే దానికన్నా ఇంపార్టెంట్ యూఏఈ ఎక్స్‌పీరియన్స్ అని నీ సీవీలో ఒక్కసారి పడితే నీ లైఫ్ మంచి టర్న్ తీసుకుంటది. ఇది నాకు కూడా అయింది. నేను హ్మ్. నేను ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయిన 4 మంత్స్‌కే కంపెనీ లీగల్ ఇష్యూస్‌కది వెళ్ళిపోయింది. అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. ఏం వర్క్ చేయలేదు. బట్ నా సీవీలో ఆఫీషియల్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఉన్నందుకు అడ్వాంటేజ్ వచ్చింది మీకు. దాని తర్వాత మనం ఆ ఒక్క దాంతో నెక్స్ట్ యూ టర్న్ తీసుకుంది నాకైతే. నీ గ్రాఫ్ అనేది పెరుగుతది. సో, నేను ప్రతి ఒక్కరికి కూడా కొద్దిమంది ఈ విషయం తెలియక నా జూనియర్స్ అది ఒక అమ్మాయి నాకు 5,000 దిర్హం సాలరీ జాబొచ్చింది. బట్ సాలరీ తక్కువ అని నేను రిజెక్ట్ చేశానంటే అసలు నువ్వెందుకు రిజెక్ట్ చేశావు? మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అవును. అది ఫస్ట్ అది యువర్ ఆపర్చునిటీ ఫస్ట్ మనకు ఇంపార్టెంట్. యూ హావ్ టు యుటిలైజ్ దట్. ఆ! రైట్. అది నువ్వు నీ టెక్నాలజీయే కాదు, వేరే టెక్నాలజీ అయినా, వేరే సెక్టర్ అయినా కూడా ఓకే. ఐ హ్మ్. నో ఐ వాస్ ఓకే టు వర్క్ యాస్ ఎ రిసెప్షనిస్ట్, అడ్మిన్ ఇవన్నీ నాకు ఓకే స్టార్టింగ్‌లో. నేను స్ట్రగుల్ అవుతున్న ఫేజ్‌లో. నేను హ్మ్. మాస్టర్స్ చేశాను. నాకు ఇండియాలో నేను తోపుని, టాప్ కంపెనీలో పనిచేశానన్న మైండ్ సెట్ తీసేసాను నేనొచ్చాక. బికాస్ హ్మ్. ఆఫ్ ద ఎక్స్‌పీరియన్సెస్. ఈవెన్ ఐ వాస్ రెడీ టు వర్క్ ఇన్ కేఎఫ్‌సి. సో, ఇంట్లో వాళ్ళు అదేంటంటే ఆ జాబ్ లేని పీరియడ్‌లోని మైండ్‌ని ఆహ్, ఆక్యుపై చేయడానికనమాట. అవును. ఏముంది? సో, నేనైతే అలా ఏం ఫీల్ అవ్వను. ఎందులో అయినా 100% ఇస్తున్నాను. దానికి మీకు వీసా స్పాన్సర్‌షిప్ దొరికిందా? అహా! అలా ఏముండదు. మన వీసా వాలిడ్ ఉంది కదా! నేను వాలిడ్ వీసా హోల్డర్ అప్పటికే. సో, నాకు ఓకే. ఓకే. వీసాలో ఏం ప్రాబ్లమ్ లేదు. కంటిన్యూయస్ వీసా ఉంది. సో, ఓకే. ఎప్పుడైతే నాకు కావాల్సిన జాబ్ ఎతుక్కుంటున్నానో, ఆ మధ్యలో వచ్చిన గ్యాప్‌లో ఐ వాస్ రెడీ టు డూ డిఫరెంట్ జాబ్స్. హోటల్ హాస్పిటాలిటీలోని ఇది టూరిజం కదా! సో, వింటర్‌లో టూరిజం జాబ్స్ చాలా పడతాయి. వెయిట్రెస్ జాబ్స్, అడ్మిన్ వాళ్ళకేం తక్కువ సాలరీస్ ఉండవు. మనకన్నా సూపర్ సాలరీస్ ఉంటాయి. అక్కడంతా వచ్చేది లగ్జరీ పీపుల్ కదా! సో, రైట్. వీళ్ళందరూ వస్తారు. సో ఆ! మీరైతే. ఆ! సో, నేను చెప్పేదేంటంటే లోకల్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించడం చాలా ఇంపార్టెంట్. నీకు కష్టమైనా నువ్వు జాయిన్ అయిపో. నెక్స్ట్ ఎళ్ళిన కంపెనీలో ఇక్కడ అందరికీ తెలుసు కదా మార్కెట్ గురించి. సో, యూఏఈలో ఉన్నావంటే ఓకే. నీకు యూఏఈ బేసిక్ రూల్స్ తెలుసు. యూఏఈలో ఎలా ఉండాలో తెలుసు. ఈ కల్చర్ తెలుసు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇండియాలో రైట్. ఉన్నట్టు నచ్చినట్టు ఉంటామంటే ఇక్కడ కుదరదు. యాహ్! ఉండరు గూడా ఇక్కడ. రెస్ట్రిక్ట్ అవర్‌సెల్ఫ్ అక్కడ రూల్స్ ప్రకారం మనము అన్నీ ఇది చేసుకొని ఎళ్తేనే లైఫ్ బావుంటుందక్కడ. ఈవెన్ మా ఇంట్లో ఒక మెయిడ్ వర్క్ చేసేది. తనని డైరెక్ట్ ఇండియా నుండి తెచ్చి ఇక్కడ పెట్టాము. అసలు వి ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. ఆ! నా తర్వాత నుండి వెళ్ళిపోయిందామె. తర్వాత నుండి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ కిచెన్ టేబుల్ టాప్ ఎలా ఉండాలి? అదెలా అవును. ఉండాలి? టిష్యూస్‌ని ఎలా యుటిలైజ్ చేయాలి? వాష్‌రూమ్ ఎలా ఉండాలి అని. ఇక్కడికొచ్చాక అందరం సూపర్ హైజీనిక్ అయితే అయిపోతాము. సేమ్ అరబ్స్ లెవెల్ అంత కాకపోయినా ఆ లెవెల్‌లో ఎవరైనా నీట్‌గానే ఉంటారనమాట ఇండియాలో ఉన్నట్టు. సో, నేనైనా ఆల్రెడీ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉండి చేస్తున్న ఆంటీని తీసుకుంటాను గానీ, ఇంటి దగ్గర నుంచొచ్చిన వాళ్ళని ఎందుకు రిస్క్ చేస్తాం? అంతే ఆ! గదా! అది గుర్తుపెట్టుకోవాలి. సో, రైట్. ఇనీషియల్‌గా ఏ జాబ్‌నైనా తీసుకోండి. ఫస్టు స్ట్రగుల్ అవ్వండి. స్ట్రగుల్ అవ్వకుండా కొద్దిమందుంటారు లక్కీగా వచ్చిన వెంటనే మంచి సేమ్ ఫీల్డ్‌లో జాబ్‌లొస్తాయి. దొరికేవాళ్ళు. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ అంటే హై అపార్చునిటీస్ ఇండియన్స్‌కి ఉండే సెక్టర్స్ ఏవి? కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఒకటి, ఐటీ సెక్టర్ ఒకటి అండ్ హాస్పిటాలిటీ కూడా. డ్యూరింగ్ వింటర్ చాలా మంది టూరిస్ట్స్ మనల్ని ఇక్కడ హ్మ్. విజిట్ చేస్తారు. సో, హోటల్‌లో చెఫ్స్ జాబ్స్ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. చెఫ్, హుహు. వెయిట్రెస్ ఈ కైండ్ ఆఫ్ జాబ్స్. సో, హుహు. లగ్జరీ హోటల్‌లో వర్క్ చేయడానికి వెయిట్రెస్ గానీ, అడ్మిన్ గానీ సో, ఈ కైండ్ ఆఫ్ జాబ్స్. హాస్పిటాలిటీ సెక్టర్ అన్నమాట. అండ్ రైట్. ఎక్స్‌పోస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో, హాస్పిటాలిటీ సెక్టర్, రియల్ ఎస్టేట్ అండ్ ఇది. అంతే కాకుండా ఏవియేషన్ బికాజ్ ఎమిరేట్స్ రైట్. వరల్డ్స్ రిచెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇక్కడే ఉంది మనకి. సో, ఆ అవును. ఎమిరేట్స్‌లో కూడా 24/7 జాబ్స్ ఉంటాయి. అందులో చెక్ చేయమని కూడా నేను వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. వీటన్నిటిలో మనకెప్పుడు జాబ్స్ ఉంటూనే ఉంటాయి. సో, బట్ అదే. చెప్తున్నాను కదా! ఇక్కడ మల్టీ నేషనాలిటీస్ ఉంటారు. అవును. అందులోంచి కాంపిటీషన్‌లో సెలెక్ట్ అవ్వాలి నువ్వంటే సో, యూ షుడ్ నాట్ బి ఎ బిగినర్. నువ్వు ఎగ్జాక్ట్. వాళ్ళకన్నా డిఫరెన్స్ చూపించుకోవాలి. మనకు లోకల్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. చాలా ఇంపార్టెంట్. యూఏఈ ఎక్స్‌పీరియన్స్ వన్స్ పడ్డాక కంపెనీస్ నిన్ను ప్రిఫర్ చేయడానికి చూస్తాయి. జాబ్ సెర్చ్ స్ట్రాటజీస్ చెప్తారా మీరు మన వ్యూవర్స్‌కి? కంపెనీస్ ఆహ్, కంపెనీస్ రిసర్చ్ ఎలా చేయాలి? నెట్వర్కింగ్ ఇంపార్టెన్స్ ఏంటి దుబాయ్‌లో? లింక్డ్ఇన్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని యూసేజ్ ఎలా చేయాలి? హ్మ్.
సో, కామన్ సో మిస్టేక్ ప్యారిస్ చేసే అండ్ ఈవెన్ లైక్ నేను ఇంకోటి అడగడం మర్చిపోయాను మిమ్మల్ని. ఖాళీ ఇండియాలో ఉన్న వాళ్ళే కాకుండా నౌ ద వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ దుబాయ్. హ్మ్. రైట్? సో, యాహ్! మన ఎన్ఆర్ఐస్ వేరే కంట్రీస్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారిప్పుడు. రైట్ నౌ. అవునవును. వాళ్ళు గూడా ఒక ప్యారలల్ కంట్రీ చూస్తున్నారు. అంటే ఇండియా రాకుండా ఇంకెక్కడికెళ్ళాలి నేను. ఎళ్ళాలి హ్మ్. అనుకున్నప్పుడు దుబాయ్ కనబడుతుంది. జాబ్ హోల్డర్స్‌కి గాని, బిజినెస్ చేసే వాళ్ళకి గాని. సో, హ్మ్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎన్ఆర్‌ఐస్ యాస్ వెల్? ఆహ్, నార్మల్‌గా నౌకరీ గల్ఫ్, ఇండీడ్, బెయట్, లింక్డ్ఇన్, గల్ఫ్ టాలెంట్ ఇవి టాప్ వెబ్‌సైట్స్. ఇవి కాకుండా ఈ మధ్య ఇంకా కొత్తగా జాబ్ సెర్చ్ కోసం కొన్ని వెబ్‌సైట్స్ అయితే వచ్చాయి. సో, ఫస్ట్ హుహు. ఆఫ్ ఆల్ వీటన్నిటిలో సీవీ అప్‌లోడ్ చేయడము. కాకపోతే చెప్తున్నాను కదా! ఫస్ట్ లోకల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకొస్తది కాబట్టి ఇనీషియల్‌గా చాలా స్ట్రగుల్ ఉంటది. సో, అవును. అప్లై చేసి రోజుకి 40, 50, 100 అప్లై చేసుకుంటూ ఉండాలి. ఒక 40 జాబ్స్ అలాగా చేసి, అలా కాకుండా కంపెనీ వెబ్‌సైట్స్‌లో కెరియర్ పేజెస్‌లోకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమిరేట్స్ అంటే ఎమిరేట్స్ కెరియర్ వెబ్‌సైట్‌లోకెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి, అక్కడ హ్మ్. అప్లికేషన్ ఫిల్ చేసి అండ్ సీవీ ఇప్పుడు ఆ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏటీఎస్ బేస్డ్ సీవీనే చేయాలి మనం. 1-2 పేజెస్‌లో మన హ్మ్. సీవీని జాబ్ డిస్క్రిప్షన్, కీవర్డ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్‌గా పెట్టుకొని ఫాంట్ హ్మ్. ఎంతుండాలి, స్టైల్ ఏదుంటే బెటరు, అట్రాక్టివ్ సీవీతో హ్మ్. దాంతో పాటు లేటెస్ట్‌గా మీరు మార్కెట్‌లో ఉన్న స్కిల్స్‌ని కూడా ట్రైనింగ్ అయ్యి, దాంతో పాటు అవి కూడా మీ సీవీలో ఇంక్లూడ్ చేసి అప్లై చేసుకుంటే వస్తది డెఫినిట్‌గా కాల్. అంటే వెంటనే వస్తదని కాదు. సో, రైట్. లింక్డ్ఇన్‌లో రిక్రూటర్స్‌ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి వాళ్ళని ఇరిటేట్ చేయకూడదు. జస్ట్ ఒక రెజ్యూమే పంపించి సో ఐయామ్ హ్మ్. సో అండ్ సో ప్లీజ్ లెట్ మీ నో ద అవైలబుల్ పొజిషన్ అనంటే డెఫినిట్‌గా రియాక్ట్ అయినోళ్ళుంటారు. నాకు ప్రెజెంట్ ఈ కరెంట్ ఈ జాబ్ కూడా లింక్డ్ఇన్‌లోనే వచ్చింది. అలా ఓహ్! చెప్పినా కూడా ఆ! హ్మ్. ఏది రిఫరెన్స్‌తో రాలేదు. అన్నీ అది ఓకే. ప్లస్ మనం గ్రూప్స్ ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాను గాబట్టి, నేను హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గ్రూప్స్‌లో ఉంటాను. సో, నాకు హ్మ్. జాబ్ మధ్యలో పోయాయి చాలా సార్లు. ఆ పోయినప్పుడు నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే, ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేసి సో అండ్ సో జరిగింది. సో, ఐయామ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఎక్కడైనా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయమంటే, నాకు ఇన్ఫార్మ్ చేసినోళ్ళున్నారు గుర్తుపెట్టుకొని. సో, హ్మ్. గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండేదాన్ని. లింక్డ్ఇన్‌లో అప్లై చేసేదాన్ని పడిందల్లా. కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకునేవారు, రెస్పాన్స్ ఇచ్చేవారు కాదు. అలా చేస్తూ ఉంటే వర్కౌట్ అవుతది. రైట్. కన్సల్టెన్సీస్‌ని అడుగుతున్నారు. కన్సల్టెన్సీస్ ఉన్నాయి. టాప్ మైకెల్ పేజ్ అని, టీఏఎస్‌సి టాస్క్ అని, ఔట్‌సోర్సింగ్ అని ఇలాంటి హ్మ్. కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి. బట్ నేను ఇంకా ఆ కన్సల్టెన్సీ ట్రూవా? ఫాల్సా? అని వెరిఫై చేసే అంత డెప్త్‌కి ఎళ్ళలేదు. సో, అందుకనే నేను ఎవరిని సజెస్ట్ చేయట్లేదన్నమాట. ఇన్‌కేస్ వాళ్ళకి మనీ డెఫినిట్‌గా ఎక్కువే పే చేయాలి అవును. దిర్హమ్స్‌లో. ఓహ్! పే మనీ పే చేసి చేస్తే ఎంప్లాయీ పే చేయాలా? ఆ! ఐ మీన్ అదంతా ట్రూ కన్సల్టెన్సీస్ అన్నీ కూడా మనకన్నీ ఆఫర్ లెటర్స్ ఇవన్నీ వచ్చాక వెళ్ళే కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఐటీ రిలేటెడ్ అలాంటి వాళ్ళకి ఉన్నాయన్నమాట. సో, ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆ కన్సల్టెన్సీస్‌ని మనం వెరిఫై చేసుకోగలగాలి. సో, అవును. వెరిఫై చేసి అది కరెక్టా? కాదా? అని తెలుసుకొని కరెక్ట్‌గా చేసుకోవాలి. అంత రైట్. రిస్క్ మన వాళ్ళేం చేయరు. సో, బెటర్ ఆప్షన్ జాబ్ పడితే ఇండియాలో ఉండి ఇక్కడ వెంటనే రాలేకపోతే అప్లై చేయండి. మీరు హైలీ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ అయ్యుండి, మీ క్రియేటివిటీ, మీ స్కిల్స్ అనేవి ఎంప్లాయర్‌ని సాటిస్ఫై చేస్తే ఇండియాకే పంపొచ్చు. అలాంటి లేనివి కూడా ఉండవు. కొంతమంది ఇండియాలో వర్క్ చేసి ఒక టీసీఎస్‌లో, ఇన్ఫోసిస్‌లోనో వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఆన్ సైట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. రైట్. బట్ 90% ఆఫ్ ద పీపుల్ విజిట్‌లో వచ్చి వెతుక్కున్న వాళ్ళు ఈ టైపే అవును. ఉంటారు. లేకపోతే మాలాంటి వాళ్ళెవరైనా సమ్ వేకెన్సీ ఉంది అని రిఫర్ చేస్తే, ఆ ఎంప్లాయర్‌కి మన మీద ట్రస్ట్ ఉండి, కల్పన తీసుకొచ్చినోళ్ళు పెట్టుకుందాం అని అనుకుంటే, అలా రిఫరెన్స్‌తో వస్తది. బట్ వన్స్ నువ్వు ఇక్కడికొచ్చాక సార్ నాకు తెలిసిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు సార్. విజిట్‌లో ఉన్నాడు. ఆ అబ్బాయి వర్క్ చేస్తాడంటే అక్కడ ఛాన్స్ ఉంది ఎక్కువ సేపు. ఎందుకంటే హ్మ్. ఆల్రెడీ హి ఈస్ అవైలబుల్ ఇన్ విజిట్. రెడీ టు రైట్. జాయిన్. రైట్. సో, ఇంకోటేంటంటే ఇప్పటికిప్పుడే ఓకే అంటే 1 మినిట్‌లో వాట్సాప్‌లో ఆఫర్ లెటర్ వస్తది. నెక్స్ట్ డే జాయినింగ్ అవుతది. 2 డేస్‌లో వీసా వచ్చేలా చేస్తారు అన్నమాట. అంతా గూడా ఉంది. ఓకే. యాహ్! చాలా సో, ఫాస్ట్‌గా జరిగిపోతాయి. ఇప్పుడు మీకు యూఎస్ వర్క్ పర్మిట్స్ ఐడియా ఉన్నాయా? హెచ్-1బీ హ్మ్. ఉందిగా ఏజెంట్. కొంచెం ఉంది. ట్రంప్ ఆపేశారు అవన్నీ ఐడియా ఉంది తప్ప అంత డెప్త్‌గా ఐడియా లేదు. యాహ్! యూఏఈ సో, గురించి ఐడియా ఉంది. హ్మ్. అట్లా కంపేర్ చేసుకుంటే అక్కడికి హెచ్-1బీ అనేది వర్క్ పర్మిట్ వీసా. సో, ఇక్కడ హ్మ్. దుబాయ్‌లో వాట్ కైండ్ ఆఫ్ వీసా వి హావ్ ఫర్ వర్క్ పర్మిట్?
ఏదైనా ఆ! దానికి? ఇక్కడ వీసాస్‌లోని వర్క్ వీసా అని కూడా ఉంది. వర్క్ ఓకే. వీసా అనుంది. అయితే ఆ వర్క్ వీసా వేయించుకుని మీరిక్కడికొచ్చి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. బట్ నేను వెబ్‌సైట్‌లోకెళ్ళి కండిషన్స్ అండ్ టర్మ్స్ చూస్తే దానికి ఒక బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ ఇలా అనుంది. అంత చేసుకున్నవాడు ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడి వస్తాడు? మనోళ్ళొచ్చేది 10థ్ ఫెయిలు, ఇంటర్ ఫెయిలు, డిగ్రీ ఆపేసినోళ్ళు ఈళ్ళు ఎక్కువ మంది గదా! సో, అవును. అందుకే విజిట్ వీసా అనే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. కొద్దిమంది ప్రైస్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ ప్రైసు అది యాహ్! 2 మంత్సే, ఇది అంతే ఉంటది. సో, దీనికి రైట్. ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. సో, అలా కాకుండా నీకొక బ్యాచిలర్ డిగ్రీ ఉండి నువ్వు ఆఫీషియల్‌గా చేసుకోవాలంటే ఆ వర్క్ వీసా ఏసుకోవచ్చు. కానీ ఓకే. విజిట్‌లో కూడా నిన్నెవరు జాబ్ సెర్చ్‌కి ఎళ్ళకుండా ఆపట్లేదు గదా! సో, హ్మ్. హ్మ్. ఎక్కువ మంది విజిట్ తక్కువ వీసా అయిపోతది. తక్కువలో వచ్చేస్తది. సో, రైట్. అందుకని ఆ వీసా అంత హైలైట్ అవ్వలేదు. ఫ్రీలాన్స్ వీసా ఉంది. అన్ని వీసాలున్నాయి. పార్ట్ టైమ్ వర్క్ పర్మిట్ వీసా ఉంది. ఇక్కడికొచ్చాక పార్ట్ టైమ్ జేసుకోవాలంటే పార్ట్ టైమ్ ఉంది. టెంపరరీ వర్క్ వీసా ఉంది. అన్ని వర్క్ పర్మిట్స్ ఉన్నాయి. బట్ హ్మ్. ప్రాక్టికల్‌గా నేను చెప్తున్నాను. నేను చూసిన కేసెస్ జరిగేది గూడా విజిట్‌లో వచ్చి వెతుక్కునే వాళ్ళే ఎక్కువ. ఓకే. ఓకే. సో, అదండి నా నెక్స్ట్ క్వెషన్స్ గూడా అదే. వీసా అండ్ లైఫ్ స్టైల్ ఇన్‌సైట్స్. సో, కామన్ వీసా ఇష్యూస్ అండ్ టిప్స్ ఇవ్వగలరా? వీసా ఇష్యూస్ ఏం జరుగుతాయి ఇన్ జనరల్? వీసాకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఈజీగానే వస్తది. అదర్ కంట్రీస్‌లా ఏం కాదు. అయితే ఆ! ఈ మధ్య ఏమైందంటే మన వాళ్ళు విజిట్‌లో వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదన్నమాట. ఓహ్! ఎగ్జిట్ స్టే అవ్ ఎగ్ ఓవర్‌స్టే ఆ! అనేది జరుగుతుంది. ఎగ్జిట్ అవ్వకపోవడం వల్ల హ్మ్. కొన్ని డేస్ దుబాయ్ ఏం చేస్తదంటే అలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువొచ్చినప్పుడు ఆ నేషనాలిటీస్ వీసాస్ హోల్డ్ చేస్తది. సో, బంగ్లాదేశ్‌కి కొన్ని ఇయర్స్ హోల్డ్ చేసింది. పాకిస్తాన్‌కి కొన్ని చేసింది. సో, మా బ్రదరు ఒక 1 ½ ఇయర్ బ్యాక్ దుబాయ్ వద్దామని అనుకున్నాడు. చూడ్డానికి. ప్లస్ జాబ్ దొరికితే ఓకే. చూడ్డానికి యాక్చువల్‌గా విజిట్‌కి మా మా ఇంటికి రావడానికి. తన ఆంధ్ర నుంచి కదా! ఆంధ్ర వీసాస్ అవ్వలేదన్నమాట అప్పుడు. ఓహ్! ఆంధ్ర పర్టిక్యులర్ వీసాస్ స్టేట్‌ని గూడా హ్మ్. ఆపేస్తున్నారు. అవును. ఎందుకంటే నాకు రీసెంట్‌గా ఒక బిజినెస్ సర్వీసెస్ వాళ్ళు చెప్పింది. ఆహ్, ఒక క్యాండిడేట్‌ని నువ్వు తీసుకొనొస్తావు. ఆంధ్ర నుండో, తెలంగాణ నుండో. ఆ క్యాండిడేట్ ఎగ్జిట్ అవ్వకపోతే ఇందులో 3 సిస్టమ్స్ ఉంటాయి. ఎవరైతే నీకు వీసా తీశారో వాళ్ళకి ఇన్ని 3000 వీసాస్ అని ఇలా అని గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తదనమాట. హ్మ్. ఆహ్, ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒక్క క్యాండిడేట్ గనక నీకు హ్మ్. ఎగ్జిట్ అవ్వకపోతే నీకు 3000 ఏడి ఫైన్ పడతదంట. పై పర్సన్‌కి. అతను హుహు. ఎవరిని అడుగుతాడు? నేను వీసా ఇప్పిస్తే, "కల్పన నువ్వు ఇప్పించిన క్యాండిడేట్" అంటాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేయను. తర్వాత నేనెవరికి చేస్తాను? ఎవరినైతే ఎక్స్ క్యాండిడేట్‌ని తెప్పించానో వాడికి ఫోన్ చేస్తాను. వాడు నా ఫోన్ లిఫ్ట్ చేయడు. కానీ సింపుల్‌గా ఎగ్జిట్ అయిపోవడము, లేకపోతే ఏమైనా ట్రావెల్ బ్యాన్ పడితే ఒక 500 దిరహమ్స్ కడితే ఆ ఇష్యూ క్లియర్ చేసుకొని పోలీస్ కేస్ నువ్వు రిటర్న్ ఎళ్ళిపోవచ్చు. కానీ హ్మ్. నాడికి కేసుందని తెలీదు. ఎయిర్‌పోర్ట్‌కెళ్తే ఆపేస్తారు. ఇమ్మిగ్రేషన్‌లో ఏమైందో తెలీదు. ఎక్కడ మిస్టేక్ చేశాడో తెలుస్తది. కానీ దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో తెలియకపోవడము, ఇంకా ఇమ్మిగ్రేషన్‌లో ఆపేసారని ఇక్కడ ఉండిపోవడము. కొద్దిమందేంటంటే చిన్న చిన్న జాబులు ఇల్లీగల్‌గా ఆ పనులు, ఈ పనులు అవన్నీ చేసుకుంటూ అంటే చేసే పనులు కరెక్టే. కాకపోతే పర్టిక్యులర్ వర్క్ పర్మిట్ లేకుండా, అది లేకుండా అన్నీ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉండిపోతారనమాట. ఎక్కువ బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఓవర్‌స్టే అనేది అసలు ఇల్లీగల్. అది చేయొద్దు. గైస్ ప్లీజ్ డోంట్ డూ థట్. ఆ సిట్యుయేషన్స్ యాహ్! ఏదన్నా మనకేమన్నా అక్కడ లీగల్ అంటే మన తెలుగు సంఘాలు గాని, ఇండియన్ అసోసియేషన్స్ గాని ఏమన్నా హెల్ప్ చేసేవాళ్ళున్నారా ఇట్లాంటి వీటికి? ఆహ్, లేదండి. అంటే మన తెలుగు అసోసియేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే రియాలిటీగా మరి నాకైతే అంత తెలీదు. చాలా ఆహా! కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరు ఓకే. ఎవరికని ఏం చేస్తారు? ఫోర్సింగ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మన అసోసియేషన్స్ హెల్ప్ చేయడానికి ముందుకు ఎంబసీకి వెళ్ళాలి. ఎంబసీకి వెళ్లి కంప్లెయింట్ చెప్పుకోవాలి. అదంతా పెద్ద ప్రాసెస్. పోలీస్ రైట్. స్టేషన్స్‌కి ఇప్పుడు ఇప్పుడు నీ ప్రాబ్లమ్ షార్జాలో అయితే, ఇదేమో నువ్వు దుబాయ్‌లో కాదు షార్జాకెళ్ళంటారు. అవి కూడా ఉంటాయి రియాలిటీలో. నా షార్జా హ్మ్. పోలీస్ స్టేషన్‌లోకొస్తదని. అందులోనేమో ఆళ్ళు అరబికోళ్ళు ఆళ్ళు మాట్లాడిందేమో పాపం ఈళ్ళకి అర్థం కాదు. సో, అవును. జైలు కూడా ఉంటది. జైలుకెళ్ళి కొన్ని రోజులు ఉండిపోయినోళ్ళుంటారు. ఒక్కొక్కసారి ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజో, నేషనల్ డే రోజో, లేకపోతే రమదాన్ టైమ్‌లోనో రిలీఫ్ ఇస్తారు. ఎవరైతే వీసాస్ మీద లేరో ఎవ్రీ ఇయర్ వాళ్ళని ఎళ్ళిపోమంటారు వితౌట్ ఫైన్. అప్పుడు కూడా ఎళ్ళకపోతే ఇంక అయిపోయినట్టే.
సో ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో మన ఇండియాలో స్పెసిఫిక్‌గా నాకు ఆంధ్ర గురించి తెలీదు గానీ, హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపార్ట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. ప్రవాసిన్ అని చెప్పేసి. ఆ! ప్రవాస భారతీయ సంథింగ్ ఏదో ఉంది. సో ఇట్లాంటి హ్మ్. సిట్యుయేషన్స్ వస్తే మన ఎవ్రీ వీక్ మనకిక్కడ క్యాంప్ ఆఫీస్‌లో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ఒక సెపరేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూర్చుంటారక్కడ. ఎన్ఆర్ఐ ఓకే. డిపార్ట్‌మెంట్స్ సంబంధించి. హ్మ్. వాళ్ళకెళ్ళి గనుక అక్కడ చెప్తే దే విల్ సార్ట్ ఔట్ ద సిట్యుయేషన్ అండ్ దే విల్ ట్రై టు హెల్ప్ ఔట్. సో ఓకే. అది మంచిదే. హ్మ్. ఆ డిపార్ట్‌మెంట్ ఉంది. మీరు దాని గురించి కూడా ఒకసారి మన మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చేయండి దానికి. ఆ! ఓకే అండి. నేను కొంచెం రీసెర్చ్ చేసి చేస్తాను. నేను ఆ యాహ్! డిపార్ట్‌మెంట్ అడ్రెస్ పంపిస్తాను మీకు. అది యూజ్‌ఫుల్. ఆ! మనకు చాలా యూజ్‌ఫుల్ అది. డిపార్ట్‌మెంట్. ఆ! ఎస్పెషల్లీ ఈ గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే వాళ్ళకి. హ్మ్. యాహ్! సో, మీ క్వెషన్ రిలేషన్‌కి వస్తే అదే చెప్తున్నాను. సో, ఎప్పుడైతే ఇలా క్యాండిడేట్స్ చేస్తున్నారో అక్కడ ఇచ్చే వీసా ఏజెంట్ వీసా ఇవ్వట్లేదు. అంటే అవును. నేను కేరళ దగ్గర ట్రై చేశాను. సో, నేను నీకు కమిట్ అయ్యాను కాబట్టి నేను ట్రై చేస్తానని ఒకరన్నారు. బట్ హ్మ్. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో, ఎవరి స్టేట్‌కి వాళ్ళే చేసుకుంటున్నారు. అక్కడే ట్రై చేసుకోమని చెప్పేశారు. సో, క్యాండిడేట్ ఇలా చేయడం వల్ల ఎవరైతే నిజంగా వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీసాస్ రావట్లేదన్నమాట. సో, అదే. దానికి మేము విజిట్ వీసా వదిలేసి ఎక్కువ డబ్బులు పెట్టి వేరే వీసా తెప్పించాం. తీసుకొనొచ్చామన్నమాట. సో, అదే. ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల ఉండిపోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు. నాకు సంబంధించి బ్లడ్ రిలేషన్ గాని ఇలాంటివన్నీ తీసుకోవడము ఇవన్నీ కూడా చాలా ఈజీయే. అదే. సో హ్మ్. సాలరీస్, వర్క్ కల్చర్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే ఎలా ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ సాలరీస్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ ఫర్ ద జాబ్స్? సాలరీ ఆహ్, అంటే అదే ఇక్కడ అంతా కూడా మనం ఉండే లైఫ్ స్టైల్‌ని బట్టి ఉంటది. ఏరియాని బట్టి, నీ లైఫ్ స్టైల్‌ని బట్టే ఉంటది. సో, అవును. సింపుల్ లైఫ్ స్టైల్‌లో యాక్చువల్‌గా బ్యాచిలర్స్ గురించి చెప్తాను. వాళ్ళే కదా ఇక్కడికి ఎక్కువొచ్చేది. వాళ్ళకి బెడ్ స్పేసెస్ ఉంటాయి. అంత బాగోవు. బెడ్ మీద బెడ్ మనకి ఎలా ఉంటాయి స్లీపర్ క్లాస్‌లో అలా ఉంటాయి. అవును. 500 నుంచి స్టార్టింగ్ ఉంటది. సో, ఒక రూమ్‌లోనే చాలా మందుంటారు. వీళ్ళందరికీ కామన్ కిచెన్ ఉంటది. దుబాయ్ రియాలిటీ అని చూస్తే వస్తాయి. సో, హ్మ్. అందులో ఉండి చాలా మందికి ఒక 2000, 2500 దిర్హమ్స్ 2000 లోపు సాలరీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఒక 500 బెడ్ స్పేస్‌కి స్పెండ్ చేస్తారు. ఒక 300 కూరగాయలు, గ్రోసరీస్ కొనుక్కొని రూమ్‌లో అందరూ కలిసి కుక్ చేసుకుంటారు. హ్మ్. సో, ఇంకొక 300 ఏమో మనకి మెట్రో కార్డ్ ఉండాలి ట్రావెల్ చేయడానికి. సో, రీచార్జ్ చేసుకొని అలా మినిమల్‌గా బతకచ్చు. హ్మ్. మినిమల్‌గా చేసుకొని మనకి కొంచెం డబ్బులు పోయినా గూడా ఒక 800 అలా ఎంత పోయినా గూడా కొన్ని డబ్బులు ఇంటికి పంపించుకుంటారు. సో, అది ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. కొన్నేంటంటే లేబర్ జాబ్స్‌కి లేబర్ అకామిడేషన్స్ ఇచ్చేస్తది కంపెనీ. ఇంకా హ్మ్. హాస్టల్ లాగే లేబర్ అకామిడేషన్స్ అంటే వాళ్ళకర్థమవుతది. ఒక హ్మ్. పొడుగ్గా ఒక కిచెన్ ఉంటది. పొడుగ్గా ఇలా మనకి బెడ్స్ ఉంటాయి. ఆ లేబర్ దాంట్లో ఉండాలి. వాళ్ళే ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ప్రొవైడ్ జేస్తారు. హ్మ్. ఇదంతా మనకి కన్‌స్ట్రక్షన్ వర్క్ చేసేవాళ్ళు, ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేవాళ్ళు అందరిని ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా పొద్దున్నే ఆటోల్లో అది తీసుకెళ్తారు గదా! సేమ్ అవును. అలాగే. కంపెనీ హ్మ్. అంతా తీసుకెళ్తది. అకామిడేషన్ నీకొచ్చిందొచ్చు అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆ! ట్రాన్స్‌పోర్టేషన్ చూసుకుంటారు. లేబర్ అకామిడేషన్ ఇస్తారు. వంట నువ్వు చేసుకోవాలనే ఈ మధ్య ఏంటంటే మనకే వదిలేస్తున్నారు ఫుడ్ అది. ఇక్కడ డిఫరెంట్ ఉంటారు గదా! రైట్. నేషనాలిటీస్. సో, కుకింగ్ నువ్వు చేసుకోవాలి. సో, నీకు వచ్చిందొచ్చినట్టే. సో, అలా ఉంటది. ఐటీ జాబ్‌తో కంపేర్ చేస్తే మినిమమ్ సాలరీస్ ఎలా ఉంటాయి? ఐటీ జాబ్‌లో గాని, మీలాంటి జాబ్స్‌లో గాని? ఐటీ అంటే నేను ఒక పర్సన్‌ది ఇంటర్వ్యూ చూసాను. ఆయనేం చెప్పారంటే ఐటీ రిలేటెడ్ అయితే మినిమమ్ 10,000 దిర్హమ్స్ లేకుండా అయితే రావద్దు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ఎ డీసెంట్ సాలరీ. బట్ కంపెనీని బట్టి ఉంటది. ఇక్కడ యూరోపియన్ వాడు కంపెనీ పెట్టుకుంటే వాడి స్టాండర్డ్స్ ప్రకారం వాడిస్తాడు. ఇండియన్ కంపెనీ పెట్టుకుంటే దాన్ని బట్టి ఇస్తాడు. సో, యాహ్! 5,000 ఈస్ కొంచెం డీసెంట్ సాలరీ అంతే. రైట్. సో, వర్క్ కల్చర్ చూసుకుంటే మీరు ఇండియాలో 5 ఇయర్స్ పనిచేశానంటున్నారు గదా! సో, అక్కడ హ్మ్. స్టైల్‌కి, వర్క్ కల్చర్‌కి అండ్ మన ఇండియన్ వర్క్ కల్చర్‌కి ఆ! వర్క్ ద కల్చర్ చాలా బావుంటది. అసలిక్కడ మేమున్నది గూడా దాని గురించే. ఇప్పుడు నేను మీతో గూడా ఇంత ఫ్రీగా షూట్ చేస్తున్నానంటే వర్క్ కల్చరే. రైట్. ఇండియాలో లాగా రుద్దడము, ఆ పాలిటిక్స్ 6:00కి షట్ డౌన్ చేస్తే అలా చూడ్డాలు అవేం ఉండవు. అందులో అవును. అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఇంకా సూపర్ ప్రయారిటీ ఉంటది. ఎక్కడికెళ్ళినా ఈ ముస్లిమ్స్ కంట్రీ ఇది. సో, వాళ్ళు, వాళ్ళు చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అండ్ వాళ్ళని చూసి మిగిలిన నేషనాలిటీస్ కూడా. లిఫ్ట్‌లో ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ప్రయారిటీ ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి సెపరేట్ లైన్స్
Wow. ఆడవాళ్ళని ఇలా మొహం మీద అలా చూడ్డాలు, చేయడాలు ఇలాంటివి అసలు ఏం జరగవు. చాలా సేఫెస్ట్ కంట్రీ అండ్ Wonderful. టాప్ ర్యాంకింగ్‌లో కూడా ఉంది. అర్ధరాత్రి నేనొచ్చిన ఫస్ట్ మంత్‌లోనే అర్ధరాత్రి 2 గంటలకి, 3 గంటలకి రోడ్డు మీద తిరిగినా నీకేం జరగదు. సో, Mm. చాలా సేఫెస్ట్ కంట్రీ. అందరూ ఇక్కడికి రావడానికి కూడా ఫస్ట్ అదే రీజన్. చాలా Mm. సేఫ్ ఉంటది. వర్క్ కల్చర్‌లో బాస్ కూడా మనల్ని ఏమనకూడదనమాట. Oh, అర్థమైందా? రీజన్ లేకుండా గసరడాలు అసలలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఒకవేళ నీకు అలా చేస్తే నువ్వు మినిస్ట్రీ ఆఫ్ దానికి కంప్లెయింట్ చేయొచ్చు. వాళ్ళొచ్చి వెరిఫై చేస్తారు. అసలంత రిస్క్ తీసుకోరు. నాకెందుకురా బాబు అని. కొంతమందయితే వర్క్ చేయకపోయినా వదిలేస్తారు. ఇంకేం చేయ wow. Oh, it's a heaven. It's a heaven then. ఆ! అంటే మోస్ట్ ఆఫ్ ఇలా ఉంటాయి. బట్ ఎక్కడైతే మన ఇండియన్ మేనేజ్మెంట్ వచ్చి కరప్ట్ చేస్తదో అక్కడ పోతాయి. నేను అందులోనే చేశా, ఇందులోనే చేశా. Oh, మనోళ్ళొచ్చి బాసిజం చూపించి ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ మెంటాలిటీని సెటప్ చేస్తే ఇక్కడ సేమ్ ఆబ్వియస్‌లీ అలానే ఉంటాయి. right, బట్ right. నార్మల్‌గా యాస్ పర్ ద లేబర్ లా అండ్ ఆల్ బావుంటది. అండ్ వర్కింగ్ మదర్స్‌కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తారు. ఫీడింగ్ మదర్స్‌కి ఒక 1 అవర్ ముందు ఎళ్ళిపోయేది కూడా ఉంది లేబర్ లాలో. ఒక 1 అవర్, 1 ½ అవర్ ముందే ఎళ్ళిపోవచ్చు. ఫీడింగ్ ఇచ్చే మదర్స్. అన్నీ ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉన్నాయి. వర్క్ కల్చర్ పర్సనల్ లైఫ్‌కి ప్రయారిటీ ఉంటది. అదే. ఇండియాలో ఇంకా నేను వర్క్ అనుకుంటూనే ఉన్నాను. పర్సనల్ లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. బట్ హ్మ్. అది కూడా ఇంపార్టెంట్. దానికోసమే కదా నువ్వు వర్క్ చేస్తున్నావు. సో, ఆ విషయం ఇక్కడికొచ్చాకనే తెలుసుకున్నాను. సో, అది బయట పెట్టి నేను కొంచెం లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడము, ప్లేసెస్‌కెళ్ళడము, ట్రావెల్ చేయడము, ఫ్యామిలీ టైమ్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవడము. దానికి ప్రయారిటీ ఉంటది. ఇప్పుడు ఇండియాలో సార్ నాకు రేపు ఫంక్షన్ ఉంది సార్, నేను నాకు లీవ్ ఇవ్వండి అని ఎంత భయపడి అడుగుతాము. ఇక్కడ అలా కాదు. నేను రేపు దానికెళ్తున్నాను. సో, నేను రాను అని కూడా మనం చెప్పొచ్చనమాట. కన్వే చేసేయొచ్చు. ఆ! ఓకే. అది వర్క్ కల్చర్ అయితే డెఫినెట్‌గా బావుంటది. అండ్ నువ్వు ఎళ్ళిపోతున్నావు అని చెప్పి నిన్ను ఎవరు ఏమి అనరు కూడాని. ఇండియాలో హ్మ్. మనం ఎక్స్‌ట్రా ఉండి వర్క్ చేస్తాము ఇంప్రెస్ చేయడానికి. ఆ! అంతలా ఏం చేయక్కర్లేదు. వర్క్ వండర్‌ఫుల్. కల్చర్ చాలా బావుంటది. సో, చాలా మంది అందుకే ఇక్కడ ఇష్టపడతారు గూడా. రైట్. సో, మీరు దుబాయ్ లైఫ్ స్టైల్ చూసారు, ఇండియా లైఫ్ స్టైల్ చూసారు వర్క్ పరంగా అండ్ రెగ్యులర్ మన లైఫ్ స్టైల్ పరంగా కూడా యూ నో ద డిఫరెన్సెస్ నౌ బిట్వీన్ యాహ్! ఇండియా అండ్ దుబాయ్. సో, కల్పన ఇన్ దుబాయ్ అని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు కదా! హ్మ్. రైట్. సో, వాట్ ఈస్ దుబాయ్ కల్పనాస్ అడ్వైస్ టు ద పీపుల్ హూ వాంట్ టు కమ్ టు దుబాయ్? హ్మ్. నేను చెప్పేదేంటంటే దుబాయ్ వెల్కమ్స్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీ నేషనాలిటీ. అందరిని వెల్కమ్ చేస్తది. కాకపోతే ఇనీషియల్‌గా రెసిస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఇనీషియల్‌గా 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. నువ్వు రైట్. స్ట్రగుల్ చేసి ఒక మంచి లైఫ్ స్టైల్‌లోకి ఎంటర్ అవ్వడానికో, మంచి జాబ్‌లోకో లైఫ్ స్టైల్ తర్వాత వస్తది. మంచి జాబ్‌లోకి. అది రెసిస్ట్ చేసుకుంటే ఇంకా హ్మ్. దుబాయ్ నిన్ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తది. ఆ ఇనీషియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు హ్మ్. హోమ్ సిక్ ఉంటది. నీకు నచ్చిన జాబ్ రాదు. చదువుకున్నోడికి లేబర్ జాబ్ రావచ్చు. ఏదైనా అవ్వచ్చు. లేబర్ వాళ్ళకి ఇంకా లేబర్ జాబ్ రావచ్చు. బట్ ఇనీషియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రగుల్‌ని నువ్వు తట్టుకున్నావా? సో, హ్మ్. అసలు దుబాయ్‌ని అంత ఈజీగా ఏది మనకి రాదు కదా! అసలు దుబాయ్‌ని తర్వాత చూడడం పెడతాం. నేను కూడా అవును. ఒక రియల్ దుబాయ్ ఏంటి? అసలు దుబాయ్ లగ్జరీ ఏంటి? అసలు మనం డౌన్ టౌన్‌లోని పెద్ద పెద్ద జుమేరాల్లో అయితే మనం ఉండం. సెలబ్రిటీస్ కాదు మనం అంతా. అవును. అవును. బిలియనీర్స్ కాదు. సో, నార్మల్ రెసిడెన్షియల్ ఏరియాస్‌లోనే ఉండి తర్వాత ప్రెజెంట్ ఐ కెన్ గో టు దోస్ ప్లేసెస్ అన్నమాట. ఎళ్లి నేను ఆ లగ్జరీని కూడా నేనెళ్ళగలను. నాకు కావాలంటే కేఫేకెళ్ళగలను. బ్రాండ్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వచ్చు. ఐఫోన్స్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. బట్ ఇనీషియల్‌గా వెనక్కెళ్ళొద్దు. వెనక్కెళ్ళిపోద్దు. ఇనీషియల్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దుబాయ్ ఈస్ నాట్ ఫర్ బిగినర్స్. సో, ఇంటి దగ్గరే ఉండి నువ్వు హ్మ్. కొంచెము కరెంట్ ట్రెండ్స్ ఏంటి? మినిమమ్ ఏఐ రిలేటెడ్. ఏఐ అంటే ఓన్లీ ఐటీ వాళ్ళు యూజ్ చేయడం అనేది కాదు. ఎవరైనా ఒక క్వెషన్ అడిగితే దాన్ని అలా వాళ్ళ ప్రతి ఒక్కరికి నెసెసిటీ ఇప్పుడు ఏఐ. ఆ! యాహ్! దాన్ని ఇదేంటి అని అడగొద్దు ఇంకా. ఏదైనా ఇది చెయ్యి అంటే అదేంటి అని అడగొద్దు. చదివేసుకుని నీకు ఆ 10% డౌటే ఎక్స్‌పోజ్ చెయి. నాకు పెట్టే కామెంట్స్ కూడా బేసిక్ లెవెల్ క్వెషన్స్ అడిగితే ఓపికున్నంత వరకు నేను చెప్తాను. హ్మ్. కొన్ని
సెన్స్ లేని క్వెషన్స్ అడుగుతారు. వాటికి రిప్లై ఇవ్వద్దు. ఇప్పుడు ఇదంతా చదివేసి "అక్క నాకు ఈ డౌట్ ఉంది" అంటే ఒకలా ఉంటది. "నాకసలు అదేంటో తెలీదక్క" అంటే ఎలా ఉంటది? "నీకు ఆ! ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూడడం వచ్చు, ఎడిటింగ్ వచ్చు, ఎఫెక్ట్స్ పెట్టడం వచ్చు. సేమ్ చాట్‌జీపీటీకి చెప్పు. తెలుగులో చెప్పు. పర్‌ప్లెక్సిటీ యూజ్ చెయ్యి. అంతా తెలుసుకో." సో, దాన్ని అదే ఆ విధంగా అయితే బావుంటది. సో, 'కల్పన' అనంగానే ఇన్‌స్టాగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ అనంగానే 'కల్పన' అనే స్థితికి వచ్చారు దుబాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో, యాహ్! దుబాయ్ రిలేటెడ్ రియాలిటీని చూపించాలని నేను అనుకున్నాను ఒక విషన్‌తోని. టైం పట్టింది. బట్ వర్కౌట్ అవుతుంది. ఇంకా నేను పెద్ద క్రియేటర్ అయిపోలేదు. బట్ పర్లేదు. సో, అప్పటినుంచి నాకొక క్వెషన్ ఉంది మైండ్‌లో. ఆహ్, మన ఇండియాలో లాగా ఎవరు పడితే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేయడం అనేది దుబాయ్‌లో ఉందా? మీ ప్రొఫైల్‌లో లైసెన్స్డ్ అని చెప్పేసి ఏదో ఉంది. సో, ఓహ్! వాట్ ఈస్ థాట్? వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు టేక్ ఎ లైసెన్స్? అసలు ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా కంటెంట్ అక్కడ? లేదు చేయకూడదు. యాక్చువల్‌గా దుబాయ్ 2025, 2024 ఎండింగ్‌లోని ఒక రూల్ తీసుకొనొచ్చింది. హ్మ్. ఎవరైతే కాంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నారో, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉంటున్నారో, ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, కాంటెంట్ క్రియేటర్ అయినా, మీరు ఏదైనా ఒక బిజినెస్‌ని గానీ, ప్రొడక్ట్‌ని గానీ, ఒక సర్విస్‌ని గానీ, ఒక పర్సన్‌ని గానీ, ఎవరినైనా మీరు ప్రమోట్ చేస్తే యూ షుడ్ టేక్ లైసెన్స్. నీకు హ్మ్. లైసెన్స్ ఉండాలి. ఇన్ అడిషన్ టు దట్ లైసెన్స్ మీకు సోషల్ మీడియా అడ్వర్టైజర్ పర్మిట్ ఉండాలన్నమాట. సో, ఈ సోషల్ మీడియా అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ఇనీషియల్ 3 ఇయర్స్ గవర్నమెంట్ మనకి ఫ్రీ ఇచ్చింది. హుహు. ఫ్రీ ఇచ్చింది. సో, లైసెన్స్ అనేది ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకోవాలి మనం. సో, ఈవెన్ నీకు బ్రాండ్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్ కాదు. మంచి బ్రాండ్స్ కూడా నీకేమైనా ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ లైసెన్స్ నంబరు, ఆ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ పర్మిట్ తీసుకొని ప్రమోషన్‌కి అప్లై చేస్తాయి. అప్రూవల్ వచ్చాక నీకు ప్రమోషన్ వస్తది. ఇదంతా ఏంటంటే దుబాయ్ కేస్ ఫర్ ఎవ్రీవన్. దుబాయ్ అని కాదు యూఏఈ కేస్ ఫర్ ఎవ్రీవన్. నువ్వు ఒక షాంపూ తెచ్చుకొని యూజ్ చేసి ఇది యూజ్ చేశాను నేను. నాకిక్కడ చిన్న ర్యాష్ వచ్చింది అని నువ్వు కంప్లెయింట్ ఇస్తే దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి ఫైన్ ఏస్తది. అంత కాషియస్ తీసుకుంటది. హుహు. రీసెంట్‌గా ఒక ఆమె ఆస్థెటిక్ ట్రీట్‌మెంట్‌కెళ్ళింది. వెళ్తే ఏదో కాస్మెటాలజీ క్లినిక్‌కి వెళ్ళింది. కాస్మెటిక్ ట్రీట్‌మెంట్‌కెళ్ళింది. సో, తర్వాత వెరిఫై చేశాక వాళ్ళకి ప్రాపర్ లైసెన్స్ లేకుండా చేయడమో, లేకపోతే ఎక్స్‌పర్ట్ చేయకపోవడం వల్ల ఇలా వచ్చిందని వాళ్ళకి వేసే ఫైన్ ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళు హుహు. యూరోపియన్ అయినా, రష్యన్ అయినా, యూఎస్ అయినా ఊర్లో ఆస్తులన్నీ అమ్మేసి కట్టినా అవ్వదన్నమాట. అంత ఫైనేస్తారు. అసలు హ్మ్. జీరో టాలరెన్స్ టు ద మిస్టేక్స్ అన్నమాట. సో, హ్మ్. ఇలాంటివి, ఇలాంటి ఎవరు పడితే వాళ్ళొచ్చేసి ప్రమోట్ చేయడము, బ్యూటీ వ్లాగర్స్ చెప్పాలంటే ఆ అమ్మాయిలు ఇండియాలో 18 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవ్రీ డే ఒక్కొక్క ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తారు. జస్ట్ దాని మీద వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. అది చదివేస్తారు. హ్మ్. చదివేసి ప్రతి ఒక్కరు చెప్పగలరు. కాకపోతే అది నీ మీద టెస్ట్ చేసి నీకొక ఏజ్ రావాలి. నువ్వు మినిమమ్ బ్యాచిలర్స్ కంప్లీట్ చేయాలి. అదేంటో తెలుసుకోవాలంటే. ఆ అవును. ప్రొడక్ట్‌లో ఇప్పుడు నేను ఫార్మాస్యూటికల్‌లో ఉన్నాను. నాకు ప్రతి ఇంగ్రీడియెంట్ గురించి తెలుసు. ఆ హ్మ్. లోపల ఉన్న ఇంగ్రీడియెంట్ గురించి. సో, ఆ ఇంగ్రీడియెంట్స్ గురించి నాలెడ్జ్ లేకుండా మన బ్రాండ్స్ పాపం పెద్ద డబ్బులు కూడా ఇచ్చేవు. ప్రొడక్ట్స్ ఇస్తాయి అంతే. హ్మ్. సో, ఏది పడితే అది ప్రమోట్ చేయడం. మీకు బెట్టింగ్ గురించి పెద్ద వారే జరిగింది. మీరు చూసారు గదా! హ్మ్. ఆ! హ్మ్. అందరూ సో ఎవరు పడితే వాళ్ళు బెట్టింగ్ చేస్తారు మొత్తం. బిట్‌కాయిన్ అండ్ స్టాక్ మార్కెట్ సో, ఇలాంటివి చేసే వాళ్ళకి కూడా వేరే రూల్ కూడా ఉంది. అది నాకు సరిగ్గా ఐడియా లేదు. అది ఎప్పటినుంచో ఉంది. సో, ఆ! అలాంటివి ఏది ప్రమోట్ చేయాలన్నా ఎవరు పడితే ఆళ్ళు కాదు. వాళ్ళు సంవత్సరానికి గవర్నమెంట్‌కి ఇంత డబ్బులు కట్టి నువ్వు ఏమైనా చెప్పాలంటే చాలా భయమేస్తదనమాట. సో, నేనైతే హ్మ్. ముందే తీసుకున్నా. మన తెలుగు వాళ్ళందరిలో నేను ముందే తీసుకున్నా ఫస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ యూఏఈ గురించి చెప్తున్నాను. ఇంకా హ్మ్. నేనెంత కాషియస్‌గా ఉండాలి. సో, అది పెట్టడం వల్ల ఇంకెవరు పడితే వాళ్ళు, ఏది పడితే వాళ్ళు ఫాల్స్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేయొద్దని చెప్పి. పబ్లిక్ హెల్త్‌కి ఏది డ్యామేజ్ అవ్వకూడదు ఏ పర్సన్‌కి అని చెప్పి తీసుకొనొచ్చింది. ఇంకా అదర్ హ్మ్. కంట్రీస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి నాకు తెలిసి. మరి ఎనీ టైమ్ అవ్వచ్చేమో అది గూడా. మన ఇండియాలో గూడా. అవ్వాలి. అదొకటిని ఇంకా కిడ్స్‌కి అండర్ 17 ఇయర్స్ ఆస్ట్రేలియా తీసేసింది కదా! సోషల్ మీడియా యూసేజ్. సో, అవును. అది. దానికి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారని నారా లోకేష్ ఏదో అని అన్నారు. సో, ఆంధ్రాల అలాంటివి దగ్గర అంటే ఎంటైర్ కంట్రీలో చేయడం కొంచెం కష్టం. ఆ! యాహ్! సో, యాహ్! ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది చాలా ఉంటది. సో, ఇప్పటి అవును. నుంచి అలాగా లేకుండా చేసిన వాళ్ళకి ఫైన్స్ కూడా ఎళ్ళాయి. 30,000 దిర్హమ్స్ ఏసారు ఫైను. ఓహ్! 30,000 దిర్హమ్స్ ఒక 10,00,000 దగ్గరొస్తదా?
అంతే 8, 9 లక్షలు వేసేయడమే. ఇంకా నాకు ఈ రోజే తెలిసింది వాట్సాప్ గ్రూపుల్లో గ్రూప్ క్రియేట్ చేసేసి కమ్యూనిటీలోని మనం వంటకాలు గాని, మన ప్రొడక్ట్స్ గాని ఇవన్నీ అందులో ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే అలా అలా ఎళ్లి వాట్సాప్ నంబర్ గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్‌కెళ్ళి బ్లాక్ చేసి 30,000 దిర్హమ్స్ ఫైనేసిందంట అబుదాబి గవర్నమెంట్. ఓహ్! అంతలాగా ఎక్కడి నుంచి నీకు తెలిసిదంటే దట్ ఈస్ దుబాయ్. అంత ఫుల్లీ మానిటర్డ్ అన్నమాట. సీసీటీవీ సర్వైలెన్స్ 24/7 హ్మ్. సీసీటీవీ సర్వైలెన్స్ ఉంటది. ఇంకా ట్రాఫిక్, కార్స్, ఫైన్స్ ఇవన్నీ రాడార్స్‌తో మానిటర్ 3 చేస్తారు. 3 మంత్స్ అది 3 ఇయర్స్ ఏదో ఫ్రీ ఇచ్చిందన్నారు గదా! సో, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ పే లైసెన్స్? ఉంటది. పే చేయాలంతే. ఆహా! ఓకే. సో, లైసెన్స్ లాగే అంటే ఇప్పుడు లైసెన్స్ ప్లస్ హ్మ్. పర్మిట్ 2 ఉండాలి. లైసెన్స్ ప్లస్ సోషల్ మీడియా అడ్వర్టైజర్ పర్మిట్. మళ్ళీ పర్మిట్‌లో ఏంటి నువ్వు ప్రమోషన్ కంటెంట్ డబ్బులిచ్చి తీసుకున్నావా? తీసుకోకుండా తీసుకున్నావా అని కాదు. ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నీకు ఆ! వాళ్ళు ప్రొడక్ట్ పంపిన అలా అని కాదు. ఇప్పుడు మీరున్నారు. శ్రీకాంత్ గారి యూట్యూబ్ ఛానెల్ ఉంది. మీరు చూడండి అని నేను ఫ్రీగా చెప్పాను. సంథింగ్ ఆ! అందులో ఏదో ఉంది. అది ఎవరినో ఎఫెక్ట్ చేసింది. నాకు ప్రాబ్లమ్ అవుతది. నేను మీ హ్మ్. దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఏం తీసుకోలేదు. అంటే నువ్వు గిఫ్టెడ్ ఇప్పుడు అమ్మాయిలే కొద్దిమందికి ప్రొడక్ట్స్ పంపిస్తారు. హ్మ్. కాస్మెటిక్స్ ఇవన్నీ పంపిస్తారు. దానికి మనీ తీసుకోకుండా ఓన్లీ ఫ్రీగా బాత్ కొలాబంటారు. అది రైట్. చేసినా అలా కాకుండా నా బ్రదరు ఇప్పుడు ఏదో బిజినెస్ ఓపెన్ చేశాడు. నా బ్రదర్‌ది నేను ప్రమోట్ చేయాలన్నా, ఏదైనా కూడా తీసుకోవాలి లైసెన్స్ అన్నమాట. వెదర్ ఇట్ ఈస్ పెయిడ్ ఆర్ నాట్ పెయిడ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. గాట్ ఇట్. గాట్ ఇట్. సో, ఒక చిన్న క్విజ్ చేద్దాం మనము. మీ ఆ! ఎక్స్‌పీరియన్స్ చెప్పుకొని. యూఏఈకి వచ్చాక ఫస్ట్ మేజర్ ఛాలెంజెస్ ఏంటి? మేజర్ ఛాలెంజ్ అనేది జాబ్ రిలేటెడ్ అయితే ఇంక జాబ్ హంటింగ్ ఒకటిని ఇంకా లోన్లీనెస్ ఉంటది. ఆహ్, ఆహా! లోన్లీనెస్ ఉంటది. ఇంకొకటి ఇనీషియల్లీ సమ్మర్స్ కష్టంగా ఉంటాయి కొంచెం. బట్ ప్రాబ్లమ్ లేదు. ఎక్కడికెళ్ళినా కూడా మనము ఏసీ ఉంటది. ఈవెన్ బస్ స్టాప్స్‌లో గాని, అక్కడ గాని. ఈ జాబ్ హంట్ రెసిస్టెన్స్ అనేది చెప్తున్నాను కదా! దాన్ని కొంచెం తట్టుకోగలగాలి. రిజెక్షన్స్ ఒస్తాయి. అండ్ రైట్. స్కామ్స్ జరుగుతాయి. మీ నంబర్ తీసుకొని నీ మీద ఫైనొచ్చింది. నువ్వింత కట్టాలని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. యాహ్! వాటిలన్నిటిని గూడా మనం తప్పించుకొని ముందుకెళ్ళాలి. ఒక బెస్ట్. ఇంపార్టెంట్ క్వెషన్ మిమ్మల్ని అడుగుతాను నేనిప్పుడు. హ్మ్. అదే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గురించి. సో, కల్పన గారు ఇన్‌స్టాగ్రామ్‌ని ఎందుకు స్టార్ట్ చేశారు? ఫేమ్ కోసమా? జాబ్ సీకర్స్ హెల్ప్ చేయడం కోసమా? జస్ట్ యాస్ ఎ ప్యాషనా? టిక్‌టాక్ మనకందరికి ఫస్టొచ్చింది. టిక్‌టాక్ ఇప్పుడు ఇక్కడ కూడా టిక్‌టాక్ ఉంది. నేను టిక్‌టాక్‌లో అసలు యూజ్ చేయను. అకౌంట్ అయితే ఉంది గానీ. సో, తర్వాత ఫస్ట్ అయితే నేను జస్ట్ ఫన్నీగానే సోషల్ మీడియాలో ఉండడానికే నేను జాయిన్ అయ్యాను. 2021లోనే ఎప్పుడో ఇన్‌స్టా‌లోకొచ్చాను. అయితే వావ్! డిఫరెంట్ కైండ్ ఆఫ్ నిచే నేను ట్రై చేశాను. ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యాషన్ రిలేటెడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ నేను ట్రై చేశాను. అప్పటికి నా ఏజ్ కూడా తక్కువే. ఎనీథింగ్ కమ్స్ విత్ మెచ్యూరిటీ కదా! అవును. అయితే ఆ ఇనీషియల్ ఇయర్స్‌లో ఇన్‌స్టా అల్గారిథం గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, ఎస్‌ఈఓ చేయడాలు ఇవన్నీ అన్నీ తెలుసుకున్నాను. హ్మ్. తెలుసుకొని నాకర్థమైందేంటంటే, ఒకరు నిన్ను ఫాలో చేయాలంటే నువ్వు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హ్మ్. జెన్యూన్‌గా, హానెస్టీగా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, అప్పుడే నీకు అది సక్సెస్ అవుతదని తెలుసుకున్నా. అలాగే ఒక యూఏఈ అయితే ఇన్ని ఇయర్స్‌లో నేను యూఏఈ నాలెడ్జ్ చాలా సంపాదించాను. సో, హ్మ్. తెలుగులో దుబాయ్‌లో ఉన్న వాళ్ళలో ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవ్వాలంటే మార్కెట్‌లో ఒక గ్యాప్‌ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఫిల్ చేయాలి. సో, హ్మ్. నేను ఆ గ్యాప్‌ని ఐడెంటిఫై చేశాను. దుబాయ్ తెలుగులో జాబ్ చేసుకుంటూ ఇది కూడా మేనేజ్ చేయడం కష్టం. చేస్తున్న వాళ్ళున్నారు. బట్ అక్కడ ఎవరు గూడా యూఏఈ రియాలిటీ గురించి గాని, యూఏఈ అప్‌డేట్స్ గాని, యూఏఈ ఇన్ఫర్మేషన్ గాని ఇవ్వట్లేదు. సో, హ్మ్. నేను ఆ గ్యాప్‌లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ అవ్వాలి అని అనుకున్నా. ఇనీషియల్‌గా ఎవరైనా జస్ట్ ఫన్నీగానే ట్రై ఔట్ చేయడానికి చేశాను. తర్వాత సీరియస్‌గా తీసుకొని లాస్ట్ 1 ½ ఇయర్ నుండి ఆ మార్కెట్ గ్యాప్‌ని ఫిల్ చేసి నేను గ్రో అవ్వాలి. అండ్ గ్రో అయ్యి ఇంకా మంచి బ్రాండ్స్‌కి నేను రీచ్ ఔట్ అవ్వాలి అని ఇంకా ఉంది నాకు. ఒక మంచి విజన్ ఉంది. టైం హ్మ్. పడతది. అప్పుడు నా మెయిన్ జాబ్‌కి వచ్చేంత అమౌంట్ ఇందులో నేను సంపాదించుతున్నాను అన్న నాకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు ఇది క్విట్ చేసి దాని నుంచి బిజినెస్ డెవలప్ చేయాలని.
Okay. Okay. Good. So you have a vision of doing a business through your Instagram, and విజన్ ఉంది. yeah, and also helping the job seekers. యాహ్! అండ్ అదే చెప్తున్నాను కదా! ఆ మార్కెట్‌లో ఉన్న గ్యాప్ ఏంటంటే, మన తెలుగు వాళ్ళకి జాబ్ హంటింగ్‌లో గాని, దుబాయ్‌లో ఏం జరుగుతున్న ఇన్ఫర్మేషను ఎళ్ళట్లేదు. అదే. ఇప్పుడు టెక్ ఛానెల్ అంటే ప్రసాద్ టెక్, హఫీజ్ టెక్ అని, లేకపోతే ట్రావెల్ అంటే నాన్వేష్ అని. సో, అలాగే దుబాయ్ అంటే కల్పన అని నేనొక మార్క్ అయితే క్రియేట్ జేసుకోవాలని అనుకున్నా. సో, ఆహా! చూద్దాం మరి అది ఎంతవరకు అవుతదో. మనకన్నా ఓకే. బాగా చేసేవాళ్ళు రావచ్చు యంగ్‌స్టర్స్. కాకపోతే నాకిక్కడ ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. సో అదే హెల్పింగ్ 100%. సో మీలాగే నాకు గూడా విజన్ ఉంది. ఎవరైనా అబ్రాడ్ అని ఆలోచిస్తే ఫస్ట్ నా ఛానెల్ ముందు కనపడాలి అనేది నా విష్. యాహ్! వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. యాక్చువల్‌గా మీ కాన్సెప్ట్ కూడా చాలా బావుంది. హ్మ్. డిఫరెంట్ కంట్రీస్‌లో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉండి, రియాలిటీలో ఉన్న వాళ్ళని మీరు పట్టుకుని, మీరు మంచిగా పాడ్‌కాస్ట్ అయితే చేస్తున్నారు. ఇది లైక్ యూ నో వన్ గేట్‌వే ఫర్ ఆల్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు మూవ్ టు అబ్రాడ్. ఇప్పుడు యూకే మీరు మీ మార్కెట్ అనాలిసిస్ మీరు చేశారు. నాకు కూడా యూకే నుండి ఎక్కువ యూకే అన్నమాట. చాలా అవునండి. మంది ఇక్కడికి మూవ్ ఔట్ అవ్వడానికి నాకు మెసేజెస్ అయి చేస్తూ ఉంటారనమాట. సో, నేను రైట్. కూడా రిఫర్ చేస్తాను మీ ఛానెల్ చూడమని. వాళ్ళకి 100%. ఐడియా వస్తది. యాహ్! అవును. చాలా మంచి పర్పస్ మీదైతే యూట్యూబ్ ఛానలు. నాకు ఫస్ట్‌లో యాక్చువల్‌గా అంత డెప్త్‌గా అబ్జర్వ్ చేయలేదు నేను. లేకపోతే అప్పుడే మనం కనెక్ట్ అయ్యేవాళ్ళం. యాహ్! ఆల్‌మోస్ట్ మనం ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లో అనుకుంటా కదా! కమ్యూనికేట్ చేసుకున్నాం. యాహ్! సమ్‌వేర్ ఇన్ అక్టోబర్. నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు ట్రై చేశాను మిమ్మల్ని మీట్ అవ్వడానికి. బట్ కుదరలేదు. ఆహా! అప్పుడు మీరు ఓకే. ఇండియాలో యాహ్! అక్టోబర్ వెకేషన్‌కొచ్చానప్పుడు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు కాంటాక్ట్ చేయండి పర్లేదు. యాహ్! షూర్. షూర్. సో ఇట్స్ బీన్ కల్పన గారు, ఇట్స్ బీన్ అమేజింగ్ హావింగ్ యూ ఆన్ ద షో ఆన్ థాంక్ యూ. సన్ టాక్. Your journey is a proof that with the right guidance and persistence, you can navigate even the most challenging job markets, యాహ్! especially for Indians. ట్రూ. Yeah. So to all, అండ్ నేనొకటి చెప్దాం అనుకుంటున్నాను. Mhm. సో, ఎక్కువ జాబ్స్ రిలేటెడ్ క్వెరీస్ అయితే నాకొస్తున్నాయి. యూఏఈ ఇన్ఫర్మేషన్, జాబ్స్ 2 చేస్తున్నాను. సో, నా సైడ్ నుండి నేను ఈ 2026లో వన్ మోర్ స్టెప్ తీసుకొని, Mhm. ఎవరైతే మంచి జాబ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఎవరైతే ఫుల్ టైమ్ ఈ జాబ్ గైడెన్స్ ఆఫీషియల్‌గా లైసెన్స్డ్‌గా ఉండి, ఆఫీషియల్‌గా జాబ్ గైడెన్స్ ఇచ్చి వర్కౌట్ Mhm. చేస్తున్నారు జాబ్స్‌ని అన్న వాళ్ళు నన్ను యాక్చువల్లీ రమ్మన్నారు వాళ్ళ మీటింగ్స్‌కది. బట్ ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్‌గా ఉందన్నమాట. వాళ్ళని మీట్ అయ్యి నేను Mhm. ఇంకా ఫర్దర్‌గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళ కాంటాక్ట్స్ అని నేను వీడియో ప్రిపేర్ చేసి వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వడము. ఎందుకంటే ఒక కల్పన అనే అమ్మాయికి ఐటీ, ఫార్మా, లేబర్ జాబ్స్ ప్రతీది తెలియాలని లేదు కదా! అది అవును. ఆడియన్స్ అర్థం చేసుకోవట్లేదు. ఏవియేషన్ రిలేటెడ్ అడుగుతారు. కొంతమంది లా అడుగుతారు. ఒక పర్సన్ అయిన నేను అన్నీ ఎలాగా ఎక్స్‌పోజర్ తెచ్చుకోగలను. సో, ఈ ఇయర్ నేను వాళ్ళతో కూడా మాట్లాడి బిజినెస్ మీటింగ్స్ చేసుకొని ఎవరైతే ఆఫీషియల్‌గా జెన్యూన్‌గా వెరిఫైడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఇవ్వడానికైతే నేను ట్రై జేస్తాను. తర్వాత వాళ్ళకి డెఫినెట్‌గా హెల్ప్ అవుతది. ఇదైతే డిసైడ్ అయ్యాను 2026లో నేను చెయ్యాలని. వండర్‌ఫుల్. యాహ్! వండర్‌ఫుల్. నా సైడ్ నుంచి మీకేమైనా హెల్ప్ కావాల్సొస్తే గూడా ఐయామ్ రెడీ టు డూ ఇట్ ఫర్ దట్. యాహ్! అండి. యాహ్! సో థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. అండ్ టు ఆల్ our listeners, if you are inspired by today's episode, don't forget to subscribe, like and share this podcast with more of your circle and more of your friends who are in need. అందరికి పంపించండి. ఈ కంటెంట్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎవరైతే దుబాయ్‌కెళ్దామని అనుకుంటారో వాళ్ళందరికీ ఇది యూజ్‌ఫుల్. మీరు ఇది షేర్ చేయండి ఈ కంటెంట్‌ని. థాంక్స్ కల్పన గారు. అండ్ ఇఫ్ సమ్‌వన్ థాంక్ యూ వాంట్ సో మచ్. కల్పన, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి కల్పన ఇన్ దుబాయ్ అని కొడితే షీ విల్ ఆమె ప్రొఫైల్ వచ్చేస్తుంది మీకు. యూ కెన్ రీచ్ ఔట్ యాహ్! టు హర్. థాంక్స్. థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఛానల్.